నమస్కారం అండి. నమస్తే అమ్మ. సార్ ప్రెసెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్? ప్రెసెంట్ నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ రంగారెడ్డిలో చేస్తున్నానండి. సరే, ఇప్పుడు ఒక్కసారి నాకు తెలుసు ప్రేక్షకుల కోసం మీ నేటివ్ ప్లేస్ అండ్ మీ ఫ్యామిలీ గురించి. మాది నల్గొండ జిల్లా, అంటే ఇంతకుముందు ఇప్పుడు సూర్యాపేట జిల్లా కింద వచ్చింది. మఠంపల్లి మండలం బక్కమంతలిగూడెం అని ఒక విలేజ్, ఆల్మోస్ట్ కృష్ణానదికి దగ్గర ఉంటుంది మాది. నాగాల్ సార్ టేల్ ల్యాండ్స్ చివరి భూములు అనమాట. అక్కడ నేను ఎడ్యుకేషన్ అంతా కూడా, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా మా విలేజ్లోనే. సింగిల్ టీచర్ ఉంటుండే మాకు. ఆ తర్వాత 5th 6th నుంచి మా స్కూల్ లేదు మా కాడ. 5 కిలోమీటర్ దూరంలో మఠంపల్లి అని మండల్ హెడ్ క్వార్టర్ ఉండేది. అక్కడికి ప్రతిరోజు నడిచి వచ్చేవాళ్ళం. రోజు 10 కిలోమీటర్స్ నడవడం అలవాటు అయిపోయింది స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా. కాకపోతే ఏంటంటే జీవితం నేర్పింది, ఆ నడక అనేది జీవితాన్ని నేర్పింది మాకు. కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం అవన్నీ కూడా మా పాఠశాల మాకు ఒక అద్భుతమైనటువంటి వరం అనుకోవాలి. ఆ రోజుల్లో మిషనరీ పాఠశాల వివేకవర్ధన విద్యాలయం అని చెప్పేసి 1983-88 మధ్యలో నాది స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ప్రతిరోజు మీరు ఆలోచించండి, 10 కిలోమీటర్ నడవడం అంటే ఒక మంచి ఫిట్నెస్, మెంటల్గా ఎన్నో ఆలోచిస్తూ ఉండేది. ఫ్రెండ్స్తో కలిసి డిస్కషన్, ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళటము ఇవన్నీ ఉండేది అనమాట. ఇప్పుడు పిల్లలు మిస్ అయిపోయారు సార్. సరే, ఇప్పుడు ఏం లేదండి. చాలా మంది చూస్తున్నాం కదా, పిల్లలు అంత దూరం కూడా నడవరు. వాళ్ళ ఇంటి ముందే బస్సు రావాలి, వ్యాన్ రావాలి. సిచ్యువేషన్స్ హ్యాస్ చేంజ్డ్ a lot సార్. స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఈ రోజు అంటే మాకు నాయకత్వ లక్షణాలు నేర్పగలిగిందంటే పాఠశాల. అలాంటి పాఠశాల మాకు దొరకడం అదృష్టంగా భావిస్తాం మేము. ఆ తర్వాత ఇక స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇక నేను కాలేజ్ కోసం మళ్ళీ అక్కడ మండల్ హెడ్ క్వార్టర్ కాలేజ్ లేదు కాబట్టి మాకు నియరెస్ట్ ఉన్నటువంటి కోదాడ, అప్పట్లో అక్కడ కేఆర్ఆర్ కాలేజ్ అనేది చాలా ఫేమస్ కాలేజీ. అక్కడ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాము. స్కూల్ ఎడ్యుకేషన్ ఏంటంటే మాకు కొంచెం రిస్ట్రిక్షన్ అంతా ఫాలోఅప్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే కాలేజీకి వచ్చామో ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. చాలా ఫ్రీడమ్ వచ్చేసింది. ఎంత ఫ్రీడమ్ వచ్చిందంటే, నేను ఫస్ట్ ఇయర్ ఏ రోజు కాలేజీకి వెళ్ళిపోయి సినిమా థియేటర్లలో ఉండేది. 195 సినిమాలు చూశాను నేను ఒక సంవత్సరం. అబ్బా, సినిమా పిచ్చా లేకపోతే కాలేజ్? సినిమా పిచ్చి అనుకోండి. సినిమాలు రిలీజ్ అయ్యే సినిమాలు కూడా ఇండియాలో టాప్ ఉంటున్నాయి, తెలుగు సినిమాలే. అందులో సినిమా అనేది ఒక గొప్ప మాధ్యమం కాబట్టి బాగా అట్రాక్షన్ అనేది ఉంటుంది. సినిమాలు ఎలా అంటే ఒకసారి 4 షోలు చూసేవాడిని. అలాంటి రోజులు. పేరెంట్స్ తెలుసా విషయం? పేరెంట్స్ పాపం వాళ్ళకి తెలియదండి, ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయం చేసేవాళ్ళు. వాళ్ళు మా ఇంట్లో ఫస్ట్ జనరేషన్ మేమే ఎడ్యుకేషను. ఈవెన్ మా ఇంట్లో మా విలేజ్లో కూడా ఫస్ట్ గ్రాడ్యుయేషను, పీజీ అన్నీ కూడా నేనే. బయటకు వచ్చిన వాళ్ళం విలేజ్ నుంచి కూడా. అక్కడ ఇంటర్మీడియట్లో మాకు ఎవరికైనా గైడ్ చేయకపోవటం, ఎవరు లేకపోవటం వల్ల ఫస్ట్ ఇయర్ అన్ని సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు సినిమాలు కనబడతాయి. ఇక సెకండ్ ఇయర్ అటు కంప్లీట్ చేసాం, కానీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ అట్లా మిగిలిపోవటం వల్ల ఇంటికాడ వ్యవసాయం కాబట్టి నాన్న వాళ్ళు మరి ఫెయిల్ అయితే ఉంచరు కదా, అక్కడ ఇంటికి తీసుకొచ్చేసి మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేసి. వెరీ గుడ్. ఎందుకు ఇవన్నీ గుర్తొస్తున్నట్టే, నేను మొన్న సినిమా చూసా, 12th ఫెయిల్ సినిమా చూసినప్పుడు నా లైఫ్ నాకు అనిపించింది. ఈవెన్ చాలా మంది చూసారండి, వెరీ గుడ్ కాంటెంట్ అన్నారు. నేను ఇంకా చూడలేదు యాక్చువల్లీ. నేను నా లైఫ్నే సినిమా తీసారేమో అనిపించింది అది చూసిన తర్వాత. అవునా? అంటే సిమిలారిటీ చాలా కనిపిస్తాయి. అంటే 10th ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఎలా ఎంత కష్టపడాల్సి వచ్చింది, సేమ్ మనం ఈ సక్సెస్ జర్నీలో ఎన్ని విధాలుగా మనకి సపోర్ట్ చేసేవాళ్ళు, మనం ఎంత స్ట్రగుల్ పడ్డాము, ఇవన్నీ కూడా ప్రతి సన్నివేశాల్లో నా లైఫ్లో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అందులో కూడా 2-3 సన్నివేశాలు కోఇన్సిడెంట్ కావచ్చేమో. ఎగ్జామ్లో ఒక ఇంగ్లీష్ పదాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని టోటల్ ఎగ్జామ్ అయిపోయిన సందర్భం నాకు కూడా ఉంది. అందులో టూరిజం గురించి అడిగితే టెర్రరిజం అనుకుని ఆన్సర్ రాస్తాడు. తొందరపాటు అంటే మనం ఊహించేస్తాం కదా సార్. నిజంగా చాలా సార్లు నేను మెసేజ్ అలాగే చదువుతాను, వాళ్ళు ఒకటి పెడితే నాకు ఇంకోటి అర్థం అవుతూ ఉంటుంది. సరే, చూసుకోకపోవడం వల్ల జరిగేటువంటి నష్టం. నాకు కూడా గ్రూప్ 1లో ఒకసారి ఎస్ఏలు అంతే జరిగింది. మాకు జనరల్ స్టడీస్లో అనుకుంటా మిలిటెంట్ నేషనలిజం అని అడిగితే, నేను మిలిటెంట్ నేషనలిజం అంటే సమస్యల జాతీయవాదం తెలుగులో ఇచ్చారు, ఇంగ్లీష్లో మిలిటెంట్ నేషనలిజం ఇచ్చారు. జనరల్గా మన ఆలోచన అంతా మిలిటెంట్ నేషనలిజం అంటే భగత్ సింగ్, ఆజాద్, చంద్రశేఖర్ ఇటు మీద పోతుంది. ఒరిజినల్ ఆన్సర్ అది కాదు, అది బాలగంధర్ తిలక్, లాల్ బాల్ పాల్ ఇలా ఆలోచన. కంప్లీట్ ఒక వచ్చినంత పోతే ఇంక మార్క్స్ రావు కదా. ట్రూ. స్కూల్ ఎడ్యుకేషన్లో, కాలేజ్ ఎడ్యుకేషను అండ్ గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత ఇదంతా ఇంటికాడ కూర్చున్నాం. నిజంగా లైఫ్లో నేను నేర్చుకున్నది ఏదైనా ఉందంటే ఆ ఫెయిల్యూర్తోనే. ఇంటికాడ ఒక సంవత్సరం అంతా వ్యవసాయం చేసి ఎంత కష్టం ఉంటుంది వ్యవసాయంలో. అన్ని పనులు చేసాం వ్యవసాయం నాన్నగారితో ఉండి, ఎందుకంటే 10-15 ఎకరాల భూమి ఉంటుండే. అప్పుడు ట్రాక్టర్లు ఇవన్నీ లేకుండా ఉంటుండే. ప్రతిరోజు అరక దున్నాలి. అరక అంటే తెలుసు కదా మీకు, ఎకరం దున్నాలంటే కొన్ని 100 కిలోమీటర్లు నడవాలి.
ఆ పశువులతో పాటు నడవాల్సిందే, సాలు ఇరవాళ్ళు ఉన్నారు, ఎండలేదు వర్షం లేదు, ఎండలేదు. మార్నింగ్ ఉదయం 7 గంటలకి వెళ్తే 1 o'clock దాకా ఆకలి 1 o'clock దాకా అలాగ ఉండేది. అప్పుడు అనిపించింది ఈ కష్టం ఏదో చదువులో పడితే హాయిగా ఉంటుంది కదా నేను మళ్ళీ అని చెప్పేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 1 year ఆగిన తర్వాత కంప్లీట్ చేసి ఆ తర్వాత గ్రాడ్యుయేషను. ఇంటర్మీడియట్ అక్కడైతే నేను తప్పు చేశానంటే నాకు ఎంపీసీ కన్నా కూడా ఆర్ట్స్ అంటే ఇష్టం బాగా. అందరూ ఎంపీసీ తీసుకోమంటే తీసుకున్నాం ఇంటర్మీడియట్. అది ఫెయిల్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ మ్యాథ్స్ జోలికి పోవద్దని నేను డిగ్రీలో ఆర్ట్స్ తీసుకున్నాను. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. మీ నంబరు డిగ్రీలో యూనివర్సిటీ గోల్డ్ మెడల్. టోటల్ ఉస్మాన్ యూనివర్సిటీ అప్పుడు పొలిటికల్ సైన్స్ గోల్డ్ మెడల్ యూనివర్సిటీ. ఈవెన్ నాకు సెకండ్ వాళ్ళకి 200 మార్క్స్ డిఫరెన్స్ ఉన్నాయి డిగ్రీ గ్రాడ్యుయేషన్ మార్క్స్ మా కాలేజీలో. రెగ్యులర్గా మార్నింగ్ 4-5 పేపర్లు చదివే అలవాటు ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే ఒక కసితో వచ్చింది. నిజంగా ఫెయిల్యూర్ కాకుండా ఉంటే ఏమో అనిపిస్తుంది మిగతా నా ఫ్రెండ్స్తో లాగానే బీఎస్సీ చేసేవాళ్ళం, లేదా ఏదైనా టీచర్గా అక్కడ ఆగిపోయేవాళ్ళం, లేదా టీచర్ అని కాదు ఏదో చిన్న దాంతో ఆగిపోయేవాళ్ళం అని అనిపించింది. అంటే ఇక్కడ దాకా జర్నీ చేసిన అనిపించలేదు. ఎకనామికల్గా వ్యవసాయం ఉన్నా కానీ ఆర్థికంగా రైతుల పరిస్థితి ఎలా ఉంటుందంటే గ్రామాలలో సంవత్సరానికి ఒకసారి ఆదాయం వస్తుంది, ఈ మధ్యలో ఏముండదు వాళ్ళకి ఆదాయము. ప్రతిసారి ఇంటికి పోయినప్పుడల్లా మా నాన్నగారు నాకు డబ్బులు ఇవ్వాలంటే ఏదో ఒక మా దగ్గర ఉన్నటువంటి వ్యాపార దగ్గర పోయి మళ్ళీ కాగితం రాసి డబ్బులు ఇచ్చేవాడు నేను చదువుకోవడానికి పోతుంటే. ప్రతిసారి చూసేవాడిని నేను. ఆయన వ్యాపారి కూడా చాలా జాగ్రత్తలు చెప్పారు, ఎందుకండి బాబుని చదివిస్తున్నారు, మీకు అవసరమా, అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారేమో అని చెప్పేసి ఇలాంటి ఆలోచన ఉంటుంది. మా నాన్నగారికి ఏంటంటే ఫస్ట్ నుంచి లేదు బిడ్డ మీరు కష్టపడలేరు, వ్యవసాయం చాలా కష్టం ఉంటుంది, మీరు చదువుకోండి అని చెప్పేసి బాగా నేను ఫెయిల్ అయినా కానీ చదివించింది అంటే ఆలోచన. ఎంత నమ్మకం ఉండాలి. నమ్మకం. నా తర్వాత 2 తమ్ముళ్ళు ఉన్నారు. నా తర్వాత వాళ్ళు కూడా నా నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక తమ్ముడు డిప్యూటీ కలెక్టర్ చేస్తున్నారు. ఎక్కడండి? ఇక్కడే చేస్తున్నారు హైదరాబాద్లో. ఆయన చైర్మన్ డిప్యూటీ కమిషనర్స్ అసోసియేషన్ చైర్మన్ లచ్చిరెడ్డి అని చెప్పేసి మా ఓన్ బ్రదరే. చిన్న బ్రదర్ కూడా ఆర్మీలో చేసి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాడు. తను ఇప్పుడు లేట్ చనిపోయాడు. అది ఒక దురదృష్టకరమైన సంఘటన. మీరు కూడా చూసి ఉంటారు. అప్పుడు కుక్నూరుపల్లి పోలీస్ స్టేషన్లో అక్కడ రివాల్వర్తో సూసైడ్ చేసుకుని చనిపోయాడు మా ఓన్ బ్రదర్. అక్కడ ఉన్నటువంటి అంటే వాడు ఆర్మీ నుంచి వచ్చారు, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, పై ఆఫీసర్స్తో పడక మా కుటుంబంలో కొంచెం విషాదకరమైన సంఘటన. మీ ముగ్గురం కూడా అంటే చదువును నమ్ముకొని ఇది స్థాయి నుంచి ఇక్కడ దాకా రావడానికి నేను చూపించినటువంటి ఒక మార్గంగా అనుకుంటారు. నాకు ఆ తర్వాత కూడా ఈ చదువు యొక్క ఇంపార్టెన్స్ గమనించి నేను విలేజ్లో ఒక లైబ్రరీ పెట్టించి పిల్లలు చదువుకునే వాళ్ళకి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఒక చిన్న విలేజ్ నుంచి గత 10 ఏళ్లలో దాదాపు ఒక 200-300 మంది ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు మా ఊరిని ఒకప్పుడు బక్కమంతులగూడెం, ఇప్పుడు బలవంతులగూడెం అంటారు, ఉద్యోగులగూడెం కూడా అని అంటారు. కానీ ఆయన మీ బ్రదర్ దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్మీ నుంచి ఎందుకు వచ్చారు ఆయన? అసలు ఆర్మీలో ఒక సర్వీస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా తను వాలంటరీ అంటే ఆర్మీలో తను కింది స్థాయిలో ఆర్టిస్ట్కి వెళ్ళాడు. తను ఫైన్ ఆర్ట్స్ చేసి అక్కడి నుంచి చాలా దూరము వేరు వేరు ప్లేస్లలో చేశాడు. కాశ్మీరు, అస్సాము, రాజస్థాన్ చేశాడు. ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ అంటే ఇక మళ్ళీ ఎక్కడో ఉండడం ఇబ్బంది అని చెప్పేసి తను టీఆర్ఎస్ తీసుకుని మళ్ళీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రాసి జాబ్లోకి వచ్చాడు. కానీ ఒకసారి మీతో కూర్చున్నా లేకపోతే ఫ్రెండ్స్తో కూర్చొని డిస్కస్ చేసిన లైఫ్ని కొంచెం ఈజీగా లీడ్ చేయగలిగిస్తుంది. అదే ఇంతమంది నుండి కూడా మేము అంటే తను అది క్షణికావేశంలో తీసుకునేది. మా తర్వాత మా మదర్ కూడా ఎఫెక్ట్ వల్ల మదర్ కూడా కొన్ని రోజులకి చనిపోయింది. తనకి అంటే బాగా ఇష్టం చిన్న తమ్ముడు అంటే. నాన్నగారు వ్యవసాయం చేస్తారు, చాలా ఆయన పాజిటివ్. ఇప్పుడు కూడా తను ఉంటారు అంటే తను ఇండిపెండెంట్ బాగా. మా ఫాదర్ తను ఇంటికాడ ఉంటాడు, మా దగ్గరికి వస్తుంటాడు. ఎక్కడండి? ఏ ఊర్లో ఉన్నారు ఇప్పుడు? మా సొంత గ్రామంలో ఉన్నారు. మా ఫాదరు చాలా అంటే మీరు నమ్మరు, ఇప్పుడు ఆయన 8 years మంచిగా బైక్ తోలుతాడు, అన్ని పనులు చేసుకుంటాడు, ఎవరి మీద డిపెండ్ కాడు. అసలు అంతకు మించి ఇంకేం కావాలి? ఇప్పుడు వయసుతో పాటు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేస్తే అల్జీమర్స్ వచ్చేస్తున్నాయి అనేది కూడా ఉంది కదా. సో బ్రెయిన్ కి ఎప్పుడు వర్క్ ఇస్తున్నప్పుడు ఫిజికల్ గా మనకి కావాల్సినంత అన్ని మంచి వంట చేస్తారు. ఆయన వంట చేసుకుంటాడు, ఆయనకు కావాల్సిన నచ్చినవి చేసుకుంటాడు. ఇంటికి వస్తే కూడా మా మిస్సెస్ ని కోడల్లాగా ఉండదు, తండ్రి బిడ్డలాగానే ఉంటారు వాళ్ళు. ఆయన వంటగదిలో పోయి నువ్వు ఇంకెందుకమ్మా నేను చేస్తా అని చెప్పేసి మరి ట్రై చేస్తుంటాడు. వద్దు మావయ్య అంటే కూడా వినడు అనమాట. అంటే ఆయనకి పని చేయటం అనేది ఒక ఇష్టం.
మోమాటము లేకపోతే ఈ గోలు ఇవన్నీ ఏముండవు ఆయనకి, ఎవరినైనా పలకరిస్తారు. విలేజ్ అందరూ కూడా నాకంటే ఎక్కువ కూడా మా నాన్న అంటే బాగా ఇష్టం, అందరు మామయ్య బాబాయ్ అట్లా పిలుస్తుంటారు. గ్రామాల్లో అంటే పేరు కన్నా కూడా వరసలతో పిలుస్తారు. నాన్నగారిని అయితే అంతే పిలుస్తారు అందరు. ఇప్పుడు ఆంటీలు అంకుల్లా కాదు, ఇప్పుడు అందరినీ ఆంటీలే, అందరినీ అంకులే. నిజం నిజం, దట్స్ రియల్లీ నైస్ సార్. కానీ మీరు యాక్చువల్లీ ప్రొబేషన్ ఎక్సైజ్లో మీ బాధ్యతలు అంటే ఎలా ఉంటారండి? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. నేను 1994లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మీరు డిగ్రీ అయిపోయినప్పుడు ఒక విఏఓ జాబ్ వస్తే చాలనుకున్నాను నేను. యాక్చువల్గా అప్పుడు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని పడ్డాయి వీడియో వస్తే చాలని, ఒక చిన్న జాబ్ వస్తే చాలనే ఆలోచన ఉన్న వ్యక్తి నేను. మనం వ్యవసాయం దీని నుంచి బయటపడాలంటే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం రావాలి అనే ఆలోచనతోని నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు రాస్తే జాబ్ రాలేదు. చాలా బాధ అనిపించింది, అరే జాబ్ మిస్ అయ్యిందని చెప్పేసి. ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే రెడ్డి గారు అని చెప్పేసి అప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉన్నాడు. ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా అర్హులే ఈ నోటిఫికేషన్ రాయటానికని ఒక స్పెషల్ నోటిఫికేషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ మండల్ కోఆపరేటివ్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని ఒక నోటిఫికేషన్ పడ్డది. ఈ నోటిఫికేషన్ జనవరిలో ఫిబ్రవరిలో పడ్డది. మాకు మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి. అప్పుడు మరి రికమెండేషన్ ఎవరు చేస్తే ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అన్నప్పుడు హాల్ టికెట్ మీద అప్లై చేసుకున్నాం మేము. డిగ్రీ హాల్ టికెట్ దాంట్లో జిరాక్స్ పెట్టి అప్లై చేసుకున్నాం. ఆ నోటిఫికేషన్ ఆ తర్వాత ప్రిలిమ్స్ డిగ్రీ అయిపోయి యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఆర్ట్స్ ఎంఏ హిస్టరీ రాశాను. హిస్టరీ నాకు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్లో వచ్చింది సీటు. ఆ తర్వాత యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ చదువుతూ సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటే ప్రిపేర్ అవుతూ రాశాను నేను. దాంట్లో 3వ పోస్టు యాక్చువల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఎంసీఆర్డోలు ఎక్కువ పోస్టులు ఉన్నాయి. యాక్చువల్ 450 పోస్టులు ఏమున్నాయి. అందులో అది ఒకటి వచ్చి రాజాలనుకున్నాను నేను. కనీసం అంటే ఇంటర్వ్యూ కూడా ఉంది అప్పుడు. ఇంటర్వ్యూ వచ్చింది నాకు. తర్వాత ఇంటర్వ్యూ వస్తే చాలా ఫస్ట్ టైము యాంగ్జైటీ, బోర్డుకు పోయాము. బోర్డులో క్వశ్చన్స్ చాలాసేపు అడిగారు. అందులో సేమ్ ఈ 12th ఫెయిల్ సినిమాలో ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నిలిపేటప్పుడు చైర్మన్ నాకు కామెంట్ చేశాడు. ఇంకా నాకు జాబ్ రాదేమనుకున్నాను నేను కూడా. ఆ సినిమాలో కూడా అక్కడ బోర్డు చైర్మన్ కామెంట్ చేస్తాడు. ఏమన్నారు? నాదప్పుడు ఏంటంటే నువ్వు ఇంత లీనుగున్నావుగా ఎలా పరిగెత్తగలుగుతావు యూనిఫామ్ డిపార్ట్మెంట్లో. అప్పుడు నా వెయిట్ 46 కేజీలు ఉండొచ్చు. ఓకే, చాలా లీనుగా ఉండేవాడిని. ఏం చెప్పారు మరి మీరు దానికి ఆన్సర్? నేను వెనక్కి తిరిగి ఏదో జబ్బు వేసరికి పక్కన ఉన్న మెంబర్ ఎవరు ఇలాంటి వాళ్ళే బాగా పరిగెత్తారని అన్నారు. అక్కడ వాళ్ళు అయిపోయింది. నేను ఇంకా నవ్వుకుంటూ వెళ్ళిపోయాను. నవ్వేసి ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాను నేను. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చే రోజు చాలా టెన్షన్ ఉండే. అప్పుడు రిజల్ట్లో కూడా 5th ర్యాంక్ వచ్చింది నాకు. ఆల్ ఓవర్ మొత్తం స్టేట్లో 5th ర్యాంక్ వచ్చింది. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చేసి ఫస్ట్ అటెంప్ట్. ఇక తర్వాత సివిల్ సర్వీస్కు గ్రూప్ 1 తర్వాత మెయిన్స్ తర్వాత రాశాను. గ్రూప్ 1 రాస్తే అన్ఫార్చునేట్లీ చాలా హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఇంగ్లీష్ డిస్క్వాలిఫై, 2 మార్క్స్ డిస్క్వాలిఫై ఇంగ్లీష్. ఇప్పుడు 1996 గ్రూప్ 1 ఆల్మోస్ట్ వెంకటరామరెడ్డి గారిని మొన్న మీకు రిటైర్ అయిపోయారు ఆల్మోస్ట్ ఆ బ్యాచ్ అనుకుంటా నేను, వెస్లీ గారి. ఇక తర్వాత గ్రూప్ 1 కోసం చాలా రోజులు ప్రయత్నం చేశాను ప్రిపరేషన్ కోసం. అంటే ఇంకా మంచి బెటర్ జాబ్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచనని. నోటిఫికేషన్ సరిగ్గా లేకపోవడం, ఆ తర్వాత నేను చెప్పా కదా మంచి నోటిఫికేషన్లో ఒక ఎగ్జామ్ ఒక క్వశ్చన్ మొత్తం తప్పు రాయటం ఇందాక నేను చెప్పింది. అది చాలా అక్కడ కూడా జస్ట్ 1-2 మార్క్స్లో పోయింది. కొన్ని సందర్భాలు మన లైఫ్లో మనం అనుకున్నట్టుండవు, కానీ వాటిని పాజిటివ్గా ఎలా తీసుకుని వెళ్ళాలి అనుకునేది. అయితే జాబ్ నేను 96లో జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఓ 4 years చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను చదువుకున్న నాలెడ్జ్ డిపార్ట్మెంట్లో ఏం ఉపయోగపడట్లేదని ఫస్ట్ నేను గమనించాను. ఎందుకంటే మా డిపార్ట్మెంట్ డ్యూటీస్ మీరు అడిగారు కదా, ఫస్ట్ ఏంటంటే మా లిక్కర్ని రెగ్యులరైజ్ చేయటం. అంటే ఒరిజినల్గా మాకు ఉన్నటువంటి ఏంటంటే మద్యాన్ని విచ్చలవిడిగా కాకుండా దాన్ని రెగ్యులరైజ్ చేయటం. అంటే కల్తీ మద్యం లేకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో గవర్నమెంట్ ద్వారా నడిచేటువంటి మద్యాన్ని అందుబాటులో ఉంచటం. ఎందుకంటే గవర్నమెంట్ అనేది లేకపోతే ఏమైందంటే కంప్లీట్గా అది అసాంఘిక శక్తుల చేతులకు వెళ్ళిపోద్ది. అండ్ డైల్యూషను ఇలా రకరకాలుగా కల్తీ జరగటము ఇవన్నీ జరిగి ప్రజలకు నష్టం జరిగింది అనే ఉద్దేశం. నెక్స్ట్ తర్వాత ఏంటంటే దానికి కొంచెం రెవెన్యూ వచ్చే డిపార్ట్మెంట్ కూడా మార్చుకున్నాను ఈ మధ్య కాలంలో. ఇది ఎక్కడ కూడా మన నాలెడ్జ్ని దాంట్లో ఉపయోగించడానికి అవకాశం లేదు, నలుగురికి మంచి పని చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. అది కొంచెం అసంతృప్తి ఉంటుండే. ఆ టైంలోనే ఏదన్నా మంచి పని చేద్దామని ఆలోచనతో ఉన్నప్పుడు నా రెండో తమ్ముడు ఖాళీగానే ఉండే. ఆయన కోసం ఒక స్కూల్ స్టార్ట్ చేశాను, తేజ స్కూల్ అని చెప్పేసి కోదాలో స్టార్ట్ చేశాను. 2003లో వాడికి గ్రూప్ 2 జాబ్ వచ్చేసి
ఓకే. అప్పుడు నేను కంప్లీట్గా నాకు కూడా దీంట్లో కన్నా ఎడ్యుకేషన్ మీద కొంచెం ఫ్యాషన్ అంటే నాకు స్టడీ అంటే బాగా ఇష్టం ఉంటుండే. ఈ ప్రొఫెషన్ కన్నా కొంచెం ఫ్యాషన్ తీసుకుని ఎడ్యుకేషన్ని నేను లీవ్ పెట్టేసి కంప్లీట్గా 3.5 years లీవ్ పెట్టేసి స్కూల్లో ఉండిపోయాను. ఆ తర్వాత దాని మీద బాగా ఇష్టం. నేషనల్ వైడ్గా ది బెస్ట్ ఎడ్యుకేషన్, ఆ పిల్లలకు కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో భారతదేశ వ్యాప్తంగా చాలా స్కూల్స్ తిరిగా. అంటే ఏది మంచి స్కూల్ అంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట. పర్మిషన్ తీసుకొని లెటర్ పెట్టి ఆ ప్రిన్సిపల్ని అడిగి అలా వెళ్ళిపోయి అక్కడే 2-3 రోజులు ఉండి అలా నార్త్ టు సౌత్, ఈస్ట్ వెస్ట్ చాలా దాదాపు ఒక 50-60 స్కూల్స్ తిరిగాము. తిరిగే క్రమంలో ఏది పనికొస్తుంది, ఇక్కడ మన స్కూల్ మన ఎడ్యుకేషన్లో మనం ఏం మార్పులు చేయాలనే ఆలోచనతో అది బెస్ట్ సిస్టమ్ అంటే పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకోవాలి, ఒత్తిడి ఉండదు పిల్లల మీద అనే ఆలోచనతో స్టార్ట్ చేసిన స్కూల్ అది తేజ విద్యాలయం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? అంటే ఎక్కువ తీసుకోము ఆ స్కూల్ సిస్టంలో. ఎందుకంటే మనం న్యాయం చేయగలిగేంత వరకే తీసుకుంటాము. ఫస్ట్ నుంచి కూడా 320 members ఉంటారు పిల్లలు. ప్రతి క్లాస్కి 20 మంది కన్నా ఎక్కువ ఉండరు. పిల్లలు అన్ని పనులు చేయాలి, వాడు కూరగాయలు పండించాలి, వంట వండాలి, అన్ని పనులు చేస్తూ చదువుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ సార్. స్కిల్ అక్కడి నుంచి డెవలప్ అవుతుంది. వాళ్ళు 10 రకాల పనులు చేస్తే వాళ్ళకి స్కిల్ డెవలప్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే అంటే మన జనరల్ మన జీవితంలో కూడా చూసేది లైఫ్ స్కిల్స్ లేకుండా ఎంత చదివినా వేస్ట్. అంటే జీవన నైపుణ్యాలు రావాలి. మీరు గమనిస్తే ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళందరూ క్లాస్ రూమ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళేం కాదు. ఇప్పుడు అందరు ఏ రంగాలైనా అకాడమిక్స్లో ఫస్ట్ వచ్చినోడే లైఫ్లో సక్సెస్ అయితే ఏం లేదు కదా. జనరల్గా మనకి అకాడమిక్స్లో వెనకబడ్డ వాళ్ళు కూడా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎగ్జాంపుల్ మరి ఎందుకు వేరియేషన్ కారణం ఏంటంటే మనకు ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ అకాడమిక్స్ని లైఫ్ స్కిల్స్ని కోఆర్డినేషన్ చేయడం ఇంపార్టెంట్. చాలామంది అకాడమిక్స్ని మీద బేస్ చేస్తారు, లైఫ్ స్కిల్స్ మర్చిపోతారు. లైఫ్ స్కిల్స్ మర్చిపోయిన వాళ్ళు సక్సెస్ కావడం అనేది కొంత కష్టమే, చాలా కష్టం ఉంటుంది. ఆ లైఫ్ స్కిల్స్ని స్కూల్ ఎడ్యుకేషన్లో అందులో ఏదైతే ఏజ్ కరెక్ట్గా ఆడుతూ పాడుతూ పిల్లలు స్వేచ్ఛగా నేర్చుకునేటువంటి ఏజ్ ఉందో ఆ ఏజ్ లేకుండా చేస్తున్నాం. అంటే బాల్యం, మన చిన్నప్పుడు ఉన్న బాల్యం ఇప్పుడు పిల్లలకు లేదు, ఆ చైల్డ్హుడ్ లేదు. ఉదయం పోయిన కానీ సాయంత్రం దాకా అదే క్లాస్ రూమ్, వాడికి అదే డైనింగ్ రూము, అదే స్టడీ రూము, అక్కడే అయిపోతుంది. అంటే ఇంట్లో 4 గోడలే, స్కూల్లో కూడా 4 గోడలే, ఏం తేడా లేదు. ఇది అలాంటివి ఉండొద్దని ఆలోచనతో ఒక ఐడియల్గా స్కూల్ని స్టార్ట్ చేసాం. ఓకే, వెరీ హ్యాపీ. నేషనల్ వైడ్గా ఒక రికగ్నైజ్డ్ స్కూలు. ఈవెన్ మా స్కూల్ ఇంటర్మీడియట్ సిలబస్లో కూడా పార్ట్ చేశారు. ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో కూడా స్కూల్లో కరికులంగా భాగంగా పెట్టారు. అంటే ఒక ఐడియల్ స్కూల్ ఎలా ఉండొచ్చు అని చెప్పేసి పెట్టారు. చాలా గొప్ప మాకు ఒక ఆనందం అది. అదేవిధంగా చాలా అంటే నరేంద్ర మోడీ గారు చంద్రయాన్ ప్రోగ్రామ్కి మా స్కూల్ నుంచి ఒక పాప సెలెక్ట్ కావటము. అండ్ ఈ మధ్య కాలంలో ఇండియన్ ఆర్మీ వాళ్ళు కండక్ట్ చేసిన క్విజ్కి అంటే క్విజ్లలో బాగా వస్తుంటారు మా పిల్లలు. ఓకే, క్విజ్ కాంపిటీషన్స్లలో. ఎందుకంటే జనరల్గా నాకు క్విజ్ అంటే ఇష్టం ఫస్ట్ నుంచి. అదే అంటే జనరల్ చదువులో బెస్ట్ కాంపిటీషన్ ఏంటంటే క్విజ్. అంటే క్విజ్ అనేది నాట్ ఓన్లీ ఒక సబ్జెక్ట్ కాదు, అన్ని ఆల్రౌండర్. కరెక్ట్. అన్నీ ఉంటేనే క్విజ్లో రాణిస్తాడు. జనరల్ నాలెడ్జ్ ఎవ్రీథింగ్ తెలిసి ఉండాలి, ప్రతి సబ్జెక్ట్ గురించి తెలిసి ఉండాలి, తన చుట్టూ ఉన్న అన్ని అంశాలు తెలిసి ఉండాలి క్విజ్లో. కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకి మా దగ్గర అయితే 4th class నుంచే పిల్లలు న్యూస్ పేపర్ రీడింగ్ ఉంటుంది. 40 minutes న్యూస్ పేపర్ రీడింగ్ ఉంటుంది పిల్లలకి. అది కూడా జనరల్ న్యూస్ పేపర్స్ కాకుండా మన హిందూ వాళ్ళు స్కూల్ చిల్డ్రన్స్ కోసం డిజైన్ చేసిన పేపరు. ఇది చాలామంది స్కూల్స్ తెలియదు, ఈవెన్ మేనేజ్మెంట్స్ కూడా తెలియదు. హిందూ పేపర్ ఉంటే మనకు జనరల్గా సివిల్ సర్వీస్ వాళ్ళు ప్రిపేర్ అయ్యేటట్టుగా 26 pages 36 pages హిందూ పేపర్ కాదు. అది కేవలం 8 pages చిల్డ్రన్స్ కోసం డిజైన్ చేశారు హిందూ వాళ్ళు. 2012 నుంచి ఇస్తారు. దాని పేరు ఇన్ స్కూల్ పేపర్ అంటే. దాన్ని చూసి చాలామంది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు ఇప్పుడు. అదేవిధంగా మన ఇంగ్లీష్ తెలంగాణ టుడే వాళ్ళు కూడా ఇస్తున్నారు. అవి ఎలా ఉంటాయంటే పిల్లలకి లిటరేచరు, అదేవిధంగా పిల్లలకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటు, గేమ్స్, అదే అన్ని రకాలు అంటే స్కూల్ కరికులంకి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ ఇస్తుంటారు. అవి మేము 4th నుంచే పిల్లలకి ఒక పీరియడ్ 40 minutes పీరియడ్ ఉంటుంది. అలా దాన్ని మనం డిజైన్ చేసేసి ఆ పిల్లలకి ఇవ్వటం అనేది వాళ్ళకి లైఫ్ స్కిల్స్లో భాగం. అది కూడా అది ఇంట్రడ్యూస్ చేయగా అది చాలా ఆనందం. మీరు అన్నట్టుగా డిపార్ట్మెంట్ నుంచి రావడానికి కారణం ఏంటంటే ఎక్కడైతే మనకి ప్రొఫెషన్లో దొరకని తృప్తి మనకి ఫ్యాషన్లో దొరికింది అంటారు కదా, వృత్తి ప్రవృత్తి అంటారు కదా. ప్రవృత్తి నాకు ఎడ్యుకేషన్. అంటే టోటల్గా జాబ్ వదిలేస్తుంటారా మీరు? ఏం వదిలేయలేదండి, వదిలేయలేదు. జాబ్లో ఉన్నాను కానీ ఇంకా ఆలోచనలు నావి, ఆచరణ మా మిస్సెస్. తను చెప్పాను కదా దాదాపు 4 years దాకా లీవ్ పెట్టాను. ఆ తర్వాత ఇక మళ్ళీ ప్రమోషన్ ఇచ్చారు, మనం కూడా కింద నుంచి వచ్చాము. దాని అంటే స్కూల్ ఏంటంటే కమర్షియల్ కాదు, వెరీ లిమిటెడ్ ఫీజుతో ఈ స్కూల్ పెట్టాలి ఆలోచన రావడానికి కూడా కారణం ఏంటంటే
మా నా కొడుకు మంచి ఎడ్యుకేషన్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచన వచ్చినప్పుడు చాలా స్కూల్స్ తిరిగా అని చెప్పాను కదా. అప్పుడు రిషి వ్యాలీ స్కూలు మదనపల్లి దగ్గర జీడి కృష్ణమూర్తి గారు రిషి వ్యాలీ స్కూల్ చూడటం జరిగింది. అయితే వాడు అక్కడ చదివేటప్పుడు చూశాను నేను సిస్టము వాళ్ళ అంటే పిల్లల మీద ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఎగ్జామ్స్ లేకుండా ఈవెన్ ఎలా చదువుకోవాలనే దాని మీద బెస్ట్ స్కూల్ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మీరు టాప్ స్కూల్స్లలో ఉంటుంది. అవునండి, రిషి వ్యాలీ ఇస్ ద బెస్ట్ స్కూల్. అసలు అప్పుడు అనిపించింది అంటే అది చాలా డబ్బులను వాళ్ళు చదువుకునేది చాలా కాస్ట్లీది. ఈ రూరల్లో కూడా ఇలాంటి స్కూల్ ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో మంచి మంచి స్కూల్స్ పెద్ద స్కూల్స్ ఉన్నాయి, కానీ రూరల్లో అలాంటి ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. ఆలోచన వచ్చినప్పుడు అంటే మనం ఎందుకు ఇవ్వకూడదు తక్కువ ఫీజులతోని, నాలాంటి వాళ్ళు ఎందుకు? ఇప్పుడు మేము కూడా గ్రామాల నుంచి వచ్చాం కదా, అందరూ సిటీస్లో అక్కడే చదవాలంటే కష్టం కదా, ఇక్కడ పిల్లలకి ఎందుకు ఇవ్వకూడదు ఆలోచన వచ్చినప్పుడు నేను ఎడ్యుకేషన్ పరంగా అలాంటి స్కూల్ పెట్టాలని పెట్టాము. ఎక్కువ తీసుకొని 1000 మందిని తీసుకొని కార్పొరేట్ లాగా పెట్టే ఆలోచన కూడా 320 మెంబర్స్, అది కూడా లిమిటెడ్ ఫీజులతోని, నో ప్రాఫిట్ నో లాస్, దాని పర్పస్ నడుపుతున్నాను. కాబట్టి మళ్ళీ నేను జాబ్ గొప్ప సేవలండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏసీ క్లాస్ రూమ్లు ఏసీ బస్సుల్లో తిరిగే పిల్లలకి అసలు మీరు అన్నట్టు లైఫ్ స్కిల్స్ ఏం లేకుండానే మా దగ్గర అసలు ఎంత ఎంజాయ్ చేస్తారో మీరు గమనిస్తే. అందరు కూడా అన్న అక్క అంటారు ఎవరైనా, టీచరు మేడం అనే పదాలు ఉండవు, ఒక బాండ్ ఉంటుంది పిల్లల మధ్యన. ఇప్పుడు మా దగ్గర వెళ్ళిపోయిన పిల్లలు కూడా ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళు అలా ఐఐటీస్లో ఉన్నారు, చాలామంది వేరు ఫీల్డ్ ఉన్నారు, సివిల్ సర్వీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా అంటే ఎక్కడైనా ఫోన్ చేస్తాను అన్న అంటారు, సోమన్న అంటారు నన్ను ఎవరు పిల్లలు. అంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది మనం ఎంత కష్టపడ్డది అన్నీ కూడా. అంటే మన నాలెడ్జ్ని నలుగురికి మనం షేర్ చేయగలిగినప్పుడు వాళ్ళు ఎక్కడున్నా కానీ లైఫ్ స్కిల్స్ అన్న ఇలా మనం ఇలా చేసాం అలా చేసాం జర్నీ. నిన్న సండే విజయవాడ బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళాం, ఒక 80 మంది పిల్లల్ని తీసుకుని వెళ్ళాం. ఎవ్రీ ఇయర్ బుక్ ఎగ్జిబిషన్కి తీసుకెళ్తాం పిల్లల్ని. వాళ్ళకి ఏంటంటే ఒక పెద్ద ప్రపంచాన్ని పరిచయం చేయటం. కేవలం టెక్స్ట్ పుస్తకాలు మాత్రమే లైఫ్ కాదు, చాలా పుస్తకాలు ఉంటాయి, రకరకాల పుస్తకాలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ని దాదాపు 200-300 స్టాల్స్ ఒక్కడ చూసేసరికల్లా వాళ్ళు ఎక్కడో ఒక ఏ చిన్న పాయింట్ వాళ్ళని ఆలోచింప చేసినా లైఫ్ విల్ చేంజ్. అంటే అలాంటి సిస్టమ్ ఎడ్యుకేషన్ ద్వారా మాత్రం ఎక్కువ ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉన్న ఫీల్డ్ ఎడ్యుకేషన్. కరెక్ట్. ఒకటి వ్యవసాయము, ఇంకోటి ఎడ్యుకేషన్, వ్యవసాయం. ఇవన్నీ ఓ పక్కన పెడితే మీ క్విజ్ మీద ఉండే ఇంట్రెస్ట్ మిమ్మల్ని చిరంజీవి గారి షో వరకు తీసుకెళ్ళిందా? అది చాలా వండర్ అండి, అది గమ్మత్తు జరిగింది యాక్చువల్గా. అది ఎందుకంటే నాగార్జున గారి షోలో ఉన్నప్పుడు మా రిలేటివ్ ఒక అబ్బాయి వెళ్ళాడు, అతను ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ నాది పెట్టాడు. పెడితే అప్పుడు ఏదో క్వశ్చన్ సంబంధించి నాగార్జున గారు షో నుంచి నాకు ఫోన్ వచ్చింది. అతను లైఫ్ లైన్ ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ నన్ను పెట్టాడు కాబట్టి నాకు ఫోన్ చేశారు. నేను ఆన్సర్ క్వశ్చన్ రాగానే ఆప్షన్స్ లేకుండా ఆన్సర్ చెప్పాను. క్విజ్లలో ఎలా ఉంటుందంటే ఆప్షన్స్ ఉండవు క్విజ్లో. మాకు జనరల్ క్విజ్లలో ఏంటంటే క్వశ్చన్కి ఎంత స్పాంటేనియస్ ఎవరు ఆన్సర్ చెబుతారు, బజర్ నొక్కి అంటే ఇంకా స్పీడ్గా ఎవరు చెబుతారు అనేది ఇంపార్టెంట్. క్వశ్చన్ అడుగుతూనే నేను ఆన్సర్ చెప్పేశాను. అప్పుడు నాగార్జున గారు ఏందండి మీ బాబాయ్ గారు చాలా ఫాస్ట్ ఉన్నాడు, ఎమ్మటి ఆన్సర్ చెప్పేశాడు, ఆప్షన్స్ కూడా ఇవ్వకముందు చెప్పేశాడు అన్నాడు. అతనికి ఆ అబ్బాయి కూడా సివిల్స్ ఇంటర్వ్యూ పోయాడు, తర్వాత గ్రూప్ 1లో డిఎస్పీ అయ్యాడు, భరత్ రెడ్డి అని చెప్పేసి. తను అన్నప్పుడు అది అరే అప్పటిదాకా మనకు కూడా పెద్ద ఇష్టం లేదు, ఏదో వస్తుంటే కార్యక్రమాలు అనుకుంటున్నాం, మనం ఇంకా చాలా పెద్దవాళ్ళం అయిపోయినాం కదా, అదంతా పిల్లల కార్యక్రమం ఉన్నది. ఇది కూడా అయినా నేను ఈ ఫోన్లల్లో వచ్చాయని మనం ఎపిసోడ్కి బిగిన్ అయ్యే ముందు ఆన్సర్స్ చేయండి 10 క్వశ్చన్స్ వస్తాయి ఉంటుండే. నేనేం చేయలేదు యాక్చువల్గా. మా ఇంట్లో మీరు నమ్మరు, మా బాబు 4th క్లాస్ నుంచి వాడు ఇంటర్మీడియట్కి వచ్చేదాకా కూడా టీవీ లేదు, టీవీ తీసేసాం యాక్చువల్గా. ఇప్పుడున్న పరిస్థితిలో టీవీలు ఫోన్లు లేకపోవడం మొత్తం పని. అసలు దసరా రోజు అనుకుంటే యాక్చువల్గా 2016లో దసరా రోజు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోగ్రామ్ వస్తుంది. మేము ఇంటికాడ ఉన్నాం అందరం, మా ప్రతి దసరాకి అందరం ఇంటికి వెళ్తాం, మా నాన్నగారు ఊర్లో వెళ్తాము. వెళ్ళినప్పుడు ఆ ప్రోగ్రామ్ వస్తుంది, మా మిస్సెస్ ఫోన్ నుంచి దానికి ఆన్సర్ మా బాబు ఏది చెప్తే పెట్టిందంట. అది ఆమె నెంబర్ నుంచి పెట్టింది. ఆ తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఇక్కడ ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఆమె ఫోన్ నా కార్లో పెట్టేసి తను షాప్కి వెళ్ళింది. వాళ్ళు ఫోన్ మీరు ఇట్లా సెలెక్ట్ అయ్యారు, ఇంకో 3 క్వశ్చన్లు అడగాలి మిమ్మల్ని, ఆ 3టికి ఆన్సర్ చెప్తే మీరు నెక్స్ట్ స్టేజ్కి పోతారన్నారు. ఆ 3 క్వశ్చన్స్ అడిగారు, నేను చెప్పేశాను. ఆ తర్వాత మళ్ళీ నా అన్నపూర్ణ స్టూడియోలో మళ్ళీ ఇంకో లెవెల్ ఎగ్జామ్ పెట్టారు. పెట్టేసి ఈసారి చిరంజీవి గారు చేస్తున్నారు, చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు అని చెప్పేసి దాంట్లోంచి ఒక 8 మందిని ఫస్ట్ ఎపిసోడ్కి తీసుకోవాలి. దాంట్లో నన్ను సెలెక్ట్ చేశారని తర్వాత ఫోన్ చేశారు వాళ్ళు, ఇది ఎగ్జామ్ అయిన తర్వాత. అది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్లో మనం సెలెక్ట్ కావటం. నేను అడిగాను అప్పుడు, అమ్మ ఇది నాకే ఫస్ట్ కాల్ చేస్తారు ఇంకొకరికని చేస్తారు, లేదు సార్ ఫస్ట్ మీకే కాల్ చేస్తున్నాను.
ఎందుకు నన్ను యాకంటే ఏదో సార్ మీరు రాసిన డిస్క్రిప్ట్ చాలా మంచిగా అనిపించిందని చెప్పింది. ఆ తర్వాత చిరంజీవి గారి ఎపిసోడ్కి వెళ్ళడం జరిగింది. 3 days షూటింగ్. జీవితంలో గొప్ప అనుభవం, ఆయన వ్యక్తిని ఇంత దగ్గరగా 3 days అంతా ఉండటం. నేను అంటే ఫస్ట్ నుంచి క్విజ్ అంటే ఇష్టం ఉన్నది. ఏదో పోయినాం ఆడ దాకా పోయినాము చేస్తాం అనుకున్నాము. ఇక కాకపోతే ఏంటంటే ఈ అవకాశాన్ని ఎప్పుడు వదిలిపెట్టాను నేను. ఎంతవరకు ప్రయత్నం ఉంటే అంతవరకు ప్రయత్నం చేయాలని చెబుతాం. పిల్లలకి అదే చెబుతాను, మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టాలి, మనం వెనక్కి తిరిగిపోవద్దు. ఈరోజు ఈ ఎగ్జామ్ రాస్తే జీవితంలో ఇంతకన్నా బాగా రాయలేమనే విధంగా రాయండి అంటాను. కరెక్ట్ కరెక్ట్. ఈ పని చేస్తే ఈ పని ఇంతకన్నా బాగా నేను ఎప్పుడు చేయలేదు. ఎఫర్ట్స్ ఇవ్వాలి. అది 1 crore దాకా పోద్ది అనుకోలేదు నేను. 15వ ప్రశ్న, ₹1,00,00,000 ప్రశ్న. ఆల్మోస్ట్ ఫస్ట్ 10 questions లైఫ్ లైన్ తీసుకోలేదు. మిగతా 2 లైఫ్ లైన్ నేను వాడినవి కూడా నాకు తెలుసు ఆన్సర్, కానీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. అందులో కూడా మళ్ళీ నాకు స్టూడెంటే 13th వచ్చింది అనుకుంటా, పుల్లెల గోపిచంద్ ఫస్ట్ ఆల్ ఇండియన్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఎవరి మీద గెలిచిందని అడిగాడు. ఓకే. ఆ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలిసిన రిస్క్ ఉంది, కానీ ఐఐటీలో ఉంటుండే నా స్టూడెంట్ వినోద్ రెడ్డి అని. అప్పుడు వానికి ఫోన్ చేసి వాడు ఏమంటే ఆన్సర్ చెప్పేశాడు. ఎందుకంటే ఈ క్విజ్లలో మేము జర్నీ బాగా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు ఇట్లా పిల్లలతో వెళ్తామంటే జర్నీ చేస్తాను. నేనే పర్సనల్ తీసుకెళ్తుంటా. ఇప్పుడు ఉన్నాయి సార్ అంతా, అంటే మీ స్కూల్ వరకు ఉన్నాయి నాకు తెలుసు, మీరు దాన్ని ఫాలోఅప్ చేస్తాను. బట్ అదర్ స్కూల్స్లో అంత ఫాలోఅప్ చేస్తున్నారా? కొన్ని స్కూల్స్ ఉంటాయండి క్విజింగ్ అంటే ఓవరాల్ జనరల్ నాలెడ్జ్ నేర్పే స్కూల్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇవి ఎలాంటి స్కూల్స్ అంటే మీ ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూలు, ఝాన్సీ గ్రామర్ స్కూలు, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, ఇలాంటి ఓవరాల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఉన్న స్కూల్స్ మాత్రమే ఎంకరేజ్ చేస్తాయి. ఓన్లీ ఐఐటి బేస్డ్ మెడిసిన్ అనే స్కూల్స్ ఎంకరేజ్ చేయరు, వాళ్ళు చేయరు. ఇది ఐసిఎస్సి, సిబిఎస్ఈ స్కూల్స్ కొంచెం ఎంకరేజ్ చేస్తారు, లిటిల్ ఫ్లవర్ స్కూల్స్. ఇప్పుడు మీ స్కూల్లో సిబిఎస్ఈ అండి, లేకపోతే స్టేట్ సిలబస్ ఆప్షన్ పెట్టుకోలేదు ఇంకా? అంటే సిబిఎస్ఈకి అప్లై చేసాము. ఈ తర్వాత ఈ మధ్య కాలంలో అది కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది సిబిఎస్ఈ అనేది. అంటే ఒరిజినల్గా అయితే ఎడ్యుకేషన్ ఇది స్టేట్ అయినా సిబిఎస్ఈ అయినా ఒకటేనండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొన్నింటికి మ్యాథ్స్ ప్రయారిటీ ఉంటుంది, కొన్నింటికి సైన్స్ ప్రయారిటీ ఉంటుంది. మ్యాథ్స్ అయితే మన స్టేటే బాగుంటుంది మ్యాథమెటిక్స్ వరకు. సైన్స్ అంటే సిబిఎస్ఈలో బాగుంటుంది. కాకపోతే ఏంటంటే పిల్లల యొక్క నాలెడ్జ్ని బట్టి మనం ఇచ్చే ప్రోగ్రామ్ని బట్టి ఇవన్నీ డిజైన్ చేస్తారు. కేవలం మ్యాథమెటిక్స్ నేర్పిన మ్యాథ్స్ వస్తాయని కూడా ఏం లేదు. పిల్లల జనరల్గా వాళ్ళలో ఉండాలి ఆ పై. క్విజ్ అనేది బాగా ఏంటంటే మీరు ఇందాక అడుగుతున్నారు కాబట్టి, అంటే నేషనల్ వైడ్గా మేము ఎక్స్పోజర్ కావడానికి కారణం ఏంటంటే చాలామంది అడుగుతారు. ఎందుకంటే మీ పెద్ద స్కూల్స్ వస్తాయి. మొన్న ఢిల్లీ వెళ్ళాము, అంతకుముందు బాంబే వెళ్ళాము. ఈ సంవత్సరం 2 సార్లు వెళ్ళాము బాంబేకి, వేరే క్విజ్లల్లో. హర్ష భోగ్లే గారని తెలిసి మీకు తెలిసే ఉంటుంది, ఇక మన క్రికెట్ కామెంటేటర్. ఆయన ఎవ్రీ ఇయర్ అల్టిమేట్ స్పోర్ట్స్ క్విజ్ కండక్ట్ చేస్తాడు. అది చాలా భారీ ఎత్తున కండక్ట్ చేస్తారు. అది యాక్చువల్గా దానికి మన స్కూల్ ఒకటే సెలెక్ట్ అయింది తెలంగాణ నుంచి. అక్కడికి వెళ్ళినప్పుడు మంది ఎంత పెద్ద స్కూల్, మీరు ఎంత స్ట్రెంత్ ఉంటుంది అని అంటే 300 అంటే వాళ్ళు అంత 320 స్కూలా అని అంటే అక్కడ ఉన్న స్కూల్స్ ఒక్కో స్కూల్ 5-6 వేల స్ట్రెంత్తో వచ్చే స్కూల్స్. అంటే ఎంత స్ట్రెంత్ అనేది కాదు. నా ఉద్దేశం ఏంటంటే స్కూల్ పెట్టింది కూడా రూరల్ చిల్డ్రన్స్, గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా నేషనల్ వైడ్గా నిరూపించుకోగలరు. వాళ్ళు కూడా వెనకబడాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గైడ్ చేస్తే ఏదైనా సాధిస్తారు. అందుకే కదా గంగి గోవు పాలు గరిటెడైన చాలు అని చెప్తారు. కరెక్ట్. అంతే. 100 మంది మరి 1000 మంది వేలల్లో ఉన్నారండి మన స్ట్రెంగ్త్ అని చెప్పుకుంటే వాళ్ళు దేనికి పనికొస్తారనేది మ్యాటర్. మన దగ్గర ఎంతమంది చదువుతున్నారు అనేది మ్యాటర్ కాదు. వాళ్ళు అల్టిమేట్లీ ఎలా తయారై దేశానికి యూజ్ అవుతున్నారు, ఎలా తయారై వెనక్కి వస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సేమ్ అండి. ఇప్పుడు 1926-27లో జిడి కృష్ణమూర్తి గారు స్కూల్ స్టార్ట్ చేశారు కదా మదనపల్లిలో. ఇప్పుడు దాదాపు 75 years దాటింది, ఆల్మోస్ట్ 90 years దాటినట్టుంది. ఇప్పుడు కూడా అదే స్ట్రెంత్ అండి. 300 చిల్లర ఉంటారు. 300 acres క్యాంపస్ అది. ఇక్కడ మనం చూస్తే ఎకరం లేని దగ్గర కూడా 5-6 వేల మంది ఉంటారు. నిజం. నేను రీసెంట్గా వైజాగ్కి వెళ్ళినప్పుడు ఒక సివిల్ సర్వెంట్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళ అక్కడ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లో వర్క్ చేసిన టీచర్ ఆవిడ అక్కడ ఫస్ట్ ఇయర్లో వర్క్ చేసినప్పుడు ఆడపిల్లలందరూ మగపిల్లలందరూ కూడా తలకి నూనె పెట్టుకుని రావాలి ఖచ్చితంగా. జుట్టు విరబోసుకోవడాలు, జుట్టు హెయిర్ స్టైల్స్ మాకు ఇక్కడ కొద్దిగా శుభ్రంగా జడలుకుని రావాలి, మామూలు చెప్పులు వేసుకుని రావాలి. మీరు రకరకాల చెప్పులు వేసుకొస్తే కాదు. బేర్ ఫుట్ తిరగమని కూడా మట్టిలో వాళ్ళ చేత నడిపించేవాళ్ళట. అంటే ఒక విద్యార్థికి ఏం కావాలి, చదువుని అర్జించే వాళ్ళకి అసలు ఎలా ఉండాలనేది అప్పుడు నేర్పించారంటే నాకు అనిపించింది అది కదా వాల్యూస్ నిజంగా. ఈవెన్ మీరు అన్నారు కదా బేర్ ఫుట్, మా స్కూల్లో బేర్ ఫుట్ షూ తీసుకొస్తారు పిల్లలు, షూ ఇప్పేస్తారు, అక్కడ పెట్టేస్తారు. ఓన్లీ గేమ్స్ ఆడేటప్పుడు మాత్రమే షూ వాడాలి.
మిగతా టైంలో పిల్లలు ఉత్తకాలతో నడుస్తారు అంతా కూడా. ఇప్పుడు ఫోకస్ పోతుంది కదా సార్, ఇప్పుడు ఎందుకంటే డైవర్షన్స్ ఎక్కువైపోయాయి, ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు ఎక్కువైపోయి, స్కూల్లోకి వెళ్ళి మేము ఇప్పుడు ఈరోజు ఈ ఈవెంట్ చేస్తున్నాం, వాళ్ళు వేసుకుని రెడీ అయ్యే విధానం, అవును, వాళ్ళు అన్ని రకాల ప్యాషన్స్ అన్నీ అప్పటికప్పుడు పెట్టేయాలి. నిజంగా కూడా అంటే సైంటిఫిక్గా ఆలోచిస్తే కూడా అమ్మ మన వెదర్కి మన ఎన్విరాన్మెంట్కి కోట్ అవసరం లేదు పిల్లలకి. మళ్ళీ యూనిఫామ్ మీద మళ్ళీ ఒక బ్లేజర్ వేసుకుని వస్తారు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరు. ఇప్పుడు మనకి యూరోప్ లేకపోతే నార్త్, ఇప్పుడు సిమ్లాలో కూడా అక్కడ వాళ్ళ కోట్స్ వేసారంటే ఒక అర్థం వాళ్ళకి అవసరం. ఇక్కడ మనకి హాట్ టెంపరేచర్లో అవసరం లేదు. అలాగే ఇప్పుడు షూ కూడా పూర్తి కట్టేసి వాడికి స్కూల్లో పిల్లలు వచ్చిన కాంచి 10 గంటలు కూడా కాలికి గాలి ఆడకుండా మొత్తం బంధించేంత అవసరం కూడా లేదు. యాక్చువల్గా పిల్లలు ఉత్తకాలు తిరిగితే వాళ్ళకి ఎంత రోగనిరోధక శక్తి ఏర్పడుతుంది. చాలా ప్రతి అంశాన్ని కూడా మైన్యూట్గా మనం గమనిస్తే స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఏంటి ఇవన్నీ కూడా నేషనల్ వైడ్ తిరుగుతూ ఉన్నప్పుడు చాలా అంశాలని మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇక్కడ స్కూల్లో. జనరల్గా మీతో ఈ ఇంటర్వ్యూకి రావడం అనేది నాకు సంతోషం ఏంటంటే అంటే ఎవరైనా సరే అంటే ఎక్కడైనా సరే ఫెయిల్యూర్ అనేది అక్కడ తాగిపోవాల్సిన అవసరం లేదు, లైఫ్లో ముందుకు వెళ్ళిపోవచ్చు. నేను చెప్తే చాలా మా పిల్లలు అంటే అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అయితే ఒక తెలుగు తప్ప మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. అన్ని ఫెయిల్ అయ్యి కూడా మళ్ళీ గోల్డ్ మెడల్ దాకా పోయానంటే మీరు నాకన్నా చాలా బెటర్. కరెక్ట్ మీరందరూ. కాకపోతే ఏంటంటే ఆ కసి అనేది ఉండాలనేది చెబుతాము. వేరే ఆప్షన్ లేనప్పుడు ఇంకా ఎక్కువ కసి ఉంటుంది. ఇక్కడ సిటీ పిల్లలకి ఏంటంటే మల్టీ ఆప్షన్స్ ఉంటాయి. ఇది కాకపోతే ఇంకోటి ఉంటుంది, పేరెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఎవరికైతే ఎక్కువ అంటే రూరల్ పిల్లల్లో నేను అదే అంటారు అనమాట, మీ పిల్లలు ఎంత దూరం ఎలా పోగలుగుతారు, పెద్ద స్కూల్స్ దాటుకుని ఎలా పోగలుగుతారు అంటే అది 100%. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ మాకు భారత్ దర్శన్ ఫీల్డ్ ట్రిప్స్ అంటే భారత్ దర్శన్ తీసుకెళ్తాం. ఎవ్రీ ఇయర్ 15 days పిల్లల టూర్ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఏదో ఒక పార్ట్కి వెళ్తాము. ఈ సంవత్సరం సౌత్కి వెళ్తే నెక్స్ట్ నార్త్, ఆ తర్వాత ఈస్ట్, వెస్ట్ అట్లా వెళ్తాం అనమాట. ముందే ప్లాన్ చేసుకొని పిల్లల్ని 15 days తీసుకెళ్తాం. అది చాలా ఎక్స్పోజర్ ఉంటుందండి. మనకు కొన్ని 10 పుస్తకాలు చదివినా కానీ అంత నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తారు. ప్రాక్టికల్గా పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్తే వాళ్ళు అక్కడ మింగిల్ అయ్యే విధంగా అక్కడ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు మళ్ళీ రాసుకోవాల్సి వస్తుంది, ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఊరికి పేరెంట్ లాగా పోయి తాజ్మహల్ చూసి రావడం కాకుండా తాజ్మహల్ దగ్గరికి వెళ్తే కలిసి వదిలిపెట్టేస్తాం పిల్లల్ని 4-5 అక్కడికి వచ్చిన విజిటర్స్తో మాట్లాడి, ఫారినర్స్ కానీ బయట వాళ్ళు వస్తే ఇంటర్వ్యూ చేసి అవన్నీ రాసుకోవాల్సి వస్తుంది పిల్లలు. అంటే ఎడ్యుకేషన్లో ఎలాంటి ప్రయోగాలు చేయొచ్చు, పిల్లలకి ఎలా ఎక్స్పోజర్ వస్తుంది టూరిజం, ట్రావెలిజం ద్వారా. అంటే బయట దేశాలలో గమనిస్తే కూడా ప్రాక్టికల్ అప్రోచ్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఉంటుంది. మన దగ్గర అంతా థియరిటికల్ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్. ఇంతకీ మీరు ప్రైజ్ మనీ ఎంత విన్నారు అడగచ్చా? అడగచ్చు, 100% అడగచ్చు. అదే అక్కడ చాలా కాంట్రడిక్షన్. అంటే మీరు ఈ ఇంటర్వ్యూ పెట్టింది కాబట్టి ఇలాంటి అవకాశం నాకు చెప్పుకోవడానికి వచ్చింది. చాలా ఫెయిర్గా ఉంటుందండి. చాలామంది ఏమనుకుంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు, హీరో ఆడ రాబోతారు, ఇదంతా అసలు కరెక్ట్గా కాదంటారు. లేదు, చాలా సిస్టమేటిక్ ఉంటుంది. అందులో మా ఫేవరెట్ క్విజ్ మాస్టర్ సిద్ధార్థ బస్సు గారు డిజైన్ చేశాడు ఆ కార్యక్రమం. నా లైఫ్లో ఆయన చూడటం చాలా అదృష్టం. ఆ రోజు ప్రోగ్రామ్ చిరంజీవి ఫస్ట్ ఎపిసోడ్ అని ఆయనే ఉన్నాడు అక్కడ. ఆయన ఫస్ట్ నుంచి అంటుండో మీరు దాన్ని గేమ్ లానే తీసుకోండి, దాన్ని సీరియస్ తీసుకోకండి, మీరు ఎప్పుడైనా వద్దనుకుంటే క్విట్ కాండి అని చెబుతూనే ఉన్నాడు ఆయన. నేను 50 lakhs వచ్చిన పోయినప్పటికి నాకు ఇంకా ఒక లైఫ్ లైన్ ఉంది. 50 lakhs వచ్చినకి ప్రతి క్వశ్చన్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అనుకున్నట్టుగా డైరెక్ట్గా వరుసగా జరగవు. దాదాపు 12.5 lakhs దాటినాక టైం తీసుకుంటుంటారు. మనం బయోడేటా రాసిస్తాం కదా మొత్తము, దాన్ని చూసి క్వశ్చన్స్ మారుస్తూ ఉంటారు. 25 lakhs క్వశ్చన్ పోయిన తర్వాత చెప్పా కదా. జనరల్గా మనకి ఎక్కడైనా సివిల్ సర్వీస్ కానీ ఎక్కడైనా సరే గోపీచంద్ కన్నా ముందు ఎవరు గెలిచారు, ప్రకాష్ పడుకునే ఫస్ట్ గెలిచాడు, తర్వాత ఈయన గెలిచాడు. కానీ ఎవరి మీద గెలిచాడు అనేది చాలా టఫెస్ట్ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ అన్న అది నేను లైఫ్ లైన్ తీసుకుని చెప్పాను. 50 lakhs క్వశ్చన్ హిస్టరీ మీద అడిగాడు. యాక్చువల్ నాది ఎంఏ హిస్టరీనే, కానీ హిస్టరీలో కూడా మనం సృష్టించిన కోణాలు కొన్ని ఉంటాయి. చాలా ఛాలెంజింగ్ క్వశ్చన్ అడిగాడు అనమాట. ఖిలాఫత్ ఉద్యమం సమయంలో హిందూ ముస్లిం యొక్క సామరస్యానికి చిహ్నంగా స్వర్ణ దేవాలయానికి తాళాలు వేసి ఆ తాళాలను ఏ ముస్లిం నాయకునికి ఇచ్చారని అడిగాడు. అదే 50 lakhs క్వశ్చన్. ఆ 25 lakhs నుంచి 50 lakhs క్వశ్చన్ అడిగే మధ్యలో దాదాపు 1 గంట టైం తీసుకున్నారు వాళ్ళు స్టూడియోలో. 1 hour టైం తీసుకున్నారు. చాలా మరి ఎంతసేపు టైము. ఆ తర్వాత క్వశ్చన్ పడుతూనే నాకు ఎందుకో ఆన్సర్ అయితే నేను ఎక్కడ చదవలే, క్వశ్చన్ చదవలేదు నేను కూడా. ఎంఏ హిస్టరీ నేను అంతా చదివాను. ఆల్మోస్ట్
కానీ ఆ క్వశ్చన్కి ఎక్కడ అదే యూపీఎస్సీలో ఎలిమినేషన్ సేమ్ అదే నేను Elimination ఎలిమినేషన్ మెథడ్లో వెళ్ళాను. ఇతను కాదు ఇతను అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను అనాలిసిస్ చేసి ఆన్సర్ చెప్పాను. నాకు ఫస్ట్ నుంచి కూడా అదే విధానం అనమాట. ఎలిమినేషన్ మెథడ్ బాగా ఫాలో అవుతుంది ఫస్ట్ నుంచి. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 14 క్వశ్చన్ 15 క్వశ్చన్ దాకా అదే మెథడ్ ఫాలో అయ్యాను. ఆ క్వశ్చన్ చెప్పిన తర్వాత చిరంజీవి గారు అసలు అంటే ఒక ప్రవాహం లాగా వస్తుంది అనమాట. నాకు బాగా తెలుగు లిటరేచర్ నాది గ్రూప్స్ లో కనుక శ్రీశ్రీది ఒక కొటేషన్ చెప్పేశాను, తర్వాత కవిత చెప్పేశాను. నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గలం అనితర సాధ్యం నా మార్గం, నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గలం అనితర సాధ్యం నా మార్గం అంటే శ్రీశ్రీ ఫిక్స్ అన్నయ్య అని చెప్పేసి నేను తమ్ముడు ఫిక్స్ అయ్యండి. లేదు 50 లక్షలు వస్తాయి అనవసరంగా 25 లక్షలు వస్తాయి వెళ్ళిపోను, ఇది అయిద్దో కాదండి. లేదు చాలా మంది ఏమనుకుంటారంటే చిరంజీవి గారికి ఆన్సర్స్ తెలుస్తాయి అనుకుంటారు. చిరంజీవి గారికి తెలియదండి, అడిగే వాళ్ళకి కూడా ఆన్సర్ తెలియదు. చాలా మంది ఏమనుకుంటారు అడిగే వాళ్ళకి ఆన్సర్ తెలుసు అనుకుంటారు. వాళ్ళకి కూడా ఓన్లీ మనం చెప్పిన తర్వాత మనం లాక్ చేసిన తర్వాత మాత్రం ఆన్సర్ రివీల్ అవుతుంది. చిరంజీవి గారికి కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఏ మాత్రం తెలిసినా కానీ యువతలు వాళ్ళు ప్రభావితం చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆన్సర్ చెప్పరు. అది 50 lakhs అనేది ఒక అద్భుతం, అది ఒక మెమొరీ. 1 crore అయితే 2 గంటల టైం తీసుకురు 1 crore వచ్చింది. టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో కేబీసీ కానీ అండ్ రీజనల్ కేబీసీలో కానీ ఫస్ట్ ఎపిసోడ్లో 1 crore వెళ్ళింది ఎవరు లేరు, మీరే. ఇది గెలిచి మాత్రం ఒక పెద్ద ట్రెండ్ సెటర్ అయింది. ఆ మాటలు చిరంజీవితో విన్నాక ఇంకా నేను హైప్ అయిందేమో అనిపించింది నాకు కూడా. ఖచ్చితంగా ఎట్లాగూ దీన్ని బ్రేక్ చేయాలనే ఆలోచన, అంటే క్విట్ అయిదాము 50 లక్షలు వస్తాయి అనే ఆలోచన మర్చిపోయాను నేను. ఎట్టి పరిస్థితుల్లో రైట్ అయితే రాంగ్ అయితే ఏం కాదు, ముందుకెళ్ళిపోవాల్సింది, వెనక్కి పోయేది లేదు అని చెప్పేసి ఆలోచనతో 1 crore వచ్చినే కాంప్లికేషన్కి అడిగారు. ధృతరాష్ట్రుడు అంటే మనకి ధృతరాష్ట్రుని భార్య గాంధారి యొక్క 100 మంది కుమారులలో ఈ క్రింది వారిలో కాని వారు ఎవరిని అడిగాడు. అబ్బా 100 మంది గురించి ఎలా గుర్తుపెట్టుకుంటావు అసలు? సో ఇది ప్రాపర్ ఎలిమినేషన్ ప్రాసెస్ సార్. అంతే, ఎలిమినేషన్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు, వాళ్ళు మిమ్మల్ని చేయడానికి. కరెక్ట్. అది ఎందుకు నేను గొడవ పడ్డా. నేను 100 మంది పేర్లు తెలిస్తే కూడా నేను ఆన్సర్ చేయలేను, ఎందుకంటే ఆ 100 మంది పేర్లు వాళ్ళు బయట కూడా ఉన్నాయి. అదే పేర్లు ఉన్న వాళ్ళు కూడా బయట ఉన్నారు. మీరు అక్కడ నందుడు అని ఇచ్చారు, నంద అని ఇచ్చారు. నందుడు అనే వాళ్ళు కృష్ణుడు పెంచుకుంది, క్లియర్ గా మనకు తెలిసిన విషయం. నందుని ఇంకోటి కౌరవాళ్ళ పేర్లు ఎక్కడ కూడా మనకు తగలవు, నాకు తెలిసిన వరకు 2-3 పేర్ల పేర్లు తగలవు. అంటే చాలా కావాలని చేశారు. ఇది 1 కోటి క్వశ్చన్ కాదు, 100 కోట్ల క్వశ్చన్ అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ చిరంజీవి గారు నేను చేయను సార్, నేను క్విట్ అవుతా అని చెప్పేసా. మీరు ఇలాంటి క్వశ్చన్ అడిగితే నేను క్విట్ కానీ నేను ఆన్సరే చేస్తాను నేను అన్నారు. లేదండి అది తెలిసిన వ్యక్తి అన్నారు. అతను అంటే ఈ 4 పర్సన్స్లలో అయితే అతను ఫేమస్ పర్సనాలిటీ అతను అన్నారు అనమాట. అందులో ఫేమస్ పర్సనాలిటీ నందుడు ఒక్కడే కాబట్టి నేను ఇక దాంట్లోకి వెళ్ళాను. ఆ తర్వాత నేను చెప్పే ముందు కూడా ఆమెను కూడా అడిగారు క్వశ్చన్. మీరు నమ్మరు, ఆ వచ్చినప్పుడైతే మొత్తం స్టూడియోలో ఉన్న అందరు హార్ట్ బీట్ వినిపిస్తుందండి. అసలు నా గుండె కొట్టుకునే చప్పుడు కూడా వినిపిస్తుంది. టోటల్ సైలెంట్ అయిపోయారు మొత్తం. టోటల్ చిరంజీవి గారు, నేను, ఆ లైట్స్, ఫోకస్ మొత్తము. చాలా మంది ఇప్పటికంటారు ఎందుకు నువ్వు క్విట్ కాలేదు, 50 లక్షలు వస్తుంటే తీసుకొని పోవచ్చు కదా అని అంటారు. అంటే అక్కడ దాకా జర్నీ చేసిన వాళ్ళకి మాకు తెలుస్తుంది, ఎందుకంటే నేను జర్నీ చేశాను కాబట్టి. ఆ జర్నీలో నా జీవిత కాలంలో నేను ప్రతి దాన్ని వస్తూ ఇక్కడ నేను వదిలిపెట్టి వెళ్ళిపోతే రేపు పొద్దున్నే ఆ ప్రశ్నకి మనం వద్దని నాకు మళ్ళీ ఆన్సర్ చెప్పమంటారు. చెప్పినప్పుడు కరెక్ట్ అయిందనుకోండి, లైఫ్ లాంగ్ ఒక బాధ ఉంటుంది. అనవసరంగా నేను వదిలిపెట్టి వచ్చాను, రైట్ ఆర్ రాంగ్ మనం చేసామనుకో, ఓకే నేను చేశాను తప్పైందని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను చేయకుండా క్విట్ అయిన తర్వాత దాన్ని చెప్పేస్తే డబ్బుల కోసం నేను ఆగిపోయేదని చెప్పేసి ఉంటే లైఫ్ లాంగ్ ఒక బాధ ఉంటుంది. అది చాలా మందికి ఏంటంటే అరే డబ్బులు పోగొట్టుకున్నావు కదా నువ్వు. లేదండి, చూసేవాళ్ళ పర్సెప్షన్ ఎప్పుడు వేరుగా ఉంటుంది, నిజంగా అనుభవించి ఆ ఎక్స్పీరియన్స్ తో చేసే వర్క్ వేరుగా ఉంటుంది. వీళ్ళు కూడా కమెంట్ చాలా సింపుల్ గా పెట్టేస్తారు, అంజలి గారు ఎక్కువ నవ్వుతారండి అంటే. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, నవ్వకూడదంటే ఎలాగా? దాని నేచర్ కి ఎగ్నిస్ట్ గా వెళ్ళినట్టు కాదు. మీరు చెప్పింది నాకు ఎక్కడైనా క్వశ్చన్ వచ్చింది, డౌట్ వచ్చింది, ఆయన మాట్లాడినవారు ఏంటండి అంటారు. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అలా చెప్పేస్తారు తప్ప ఇక్కడ రియల్ సిచ్యువేషన్ వాళ్ళకి తెలియదు. యాక్చువల్లీ నాకు తెలుసు ముందే, అంటే అంతకుముందు చాలా ఎపిసోడ్లు చూసినాం కాబట్టి ఆ క్వశ్చన్ తప్పు అయితే మళ్ళీ మనం 10వ క్వశ్చన్ కాడికి పడిపోతాము. 3.2 lakhs వస్తాయి అంటే 50 లక్షల నుంచి 3.2 వస్తాయనే విషయం ముందే తెలుసు. ఆ విషయం తెలియకేం కాదు, చిరంజీవి గారు కూడా 2-3 సార్లు చెప్పారు. అంటే నేను ఫస్ట్ పోయినప్పుడే అన్న నాకైతే అన్నలు ఎవరు లేరు, మిమ్మల్ని అన్నే అంట, నేను మా స్కూల్లో కూడా అన్న అక్కే అంటాము అని చెప్పేసి. అంటే హ్యాపీగా అనండి ఏం కాదు తమ్ముడు అని చెప్పేసి అన్నాడు. నేను లాస్ట్గా అన్న
ఏమన్నా కానీ ఇది రైటా రాంగ్ నాకు తెలియదు, నేనైతే ఇటు దాకొచ్చాను, ఈ ప్రశ్నకు నేను వెనక్కి తిరిగిపోవటం అయితే ఉండదు అని చెప్పేసి దేవరకొండ బాలేంద్ర తిలక్ ఒక కవిత చెప్పేసి ఇక ఏం చెప్పారు మాకోసం ఒకసారి సైనిక నృత్యంలో మజిలీ మజిలీకి అలసిపోతున్నాం, మలుపు మలుపుకి రాలిపోతున్నాం, ఆశల వెచ్చని పాన్పు మీద స్వప్నాల పుష్పాలు చల్లుకొని ఆదమరిసి కాసేపు నిద్రించడానికి అనుమతించు తండ్రి అంటాడు ఆయన. ఎందుకు అలవాకు వచ్చేసింది. అంతకుముందు 50 lakhs ఏమో ఒక పాజిటివ్ కవిత వచ్చేసింది, ఇక్కడ వచ్చేసి ఒక నిరాశ అయినటువంటి కవిత వచ్చేసింది అనమాట. ఆ తర్వాత అనుకుని ఎందుకు నాతో ఇది వచ్చేసింది, ఆన్సర్ ముందే తప్పైతుందని తెలుసా నాకు. అంటే మనకు తెలియకుండా అది అంటారు కదా, 6th sense ఎంటర్ అయింది. నేను నాకు బాగా ఇష్టమైన కవితలు అవి. నేను ఆ కవిత చెప్పేసాను అనమాట. చెప్పేసిన తర్వాత మరి ఏంది నువ్వు కుట్టేతో లేదు, నేను ఐఎమ్ ఫాలో ఆఫ్ ద గాంధీజీ ఫాలోవర్, నేను డూ ఆర్ డై, చెయ్యిలో వెళ్ళిపో అంతే తప్ప వేరే ఏం లేదు, నేను చేస్తాను, నేను ఖచ్చితంగా చేస్తుంది, ఫిక్స్ చేసి అని చెప్పేసి అనమాట. ఆయన దాని గురించి చాలాసేపు అనమాట, లేదు నువ్వు ఇది చాలా ఆలోచించాల్సింది, ఆయనకు కూడా ఆన్సర్ తెలియదు పాపం, ఆయన కూడా కరెక్ట్ అయ్యింది అనుకున్నాను, నీకు గట్స్ ఫీలింగ్ ఉంటే నువ్వు ముందుకు వెళ్ళిపోను అని అంటే, లేదన్నా నేను ఖచ్చితంగా వెళ్తాను నేను, నాకైతే ఎందుకంటే మిగతా ముగ్గురైతే కాదు, నందుడైతే కృష్ణుడిని పెంచుకున్న తను నందుడు అందరు తెలిసిందే, మీరు ఆ 4 ఇచ్చారు, నేను అందుకోసం మిమ్మల్ని అడుగుతున్నా, నందుడు ఇంకొక ఆమె కొడుకు అయి ఉంటే కూడా నేనేం చేయలేను. మీరు అడిగిన మీరు అలాంటి క్వశ్చన్ అడగకూడదు, అడిగారు మీరు, కానీ నేనైతే చెప్తున్నా నేను. బట్ మధ్యలో బ్రేక్ ఇచ్చారు, ఆన్సర్ రివీల్ కాటాను ముందు, రివీల్ అయిన తర్వాత ఏమంటే బ్రేక్ ఇచ్చారు. చిరంజీవి పోయి మళ్ళీ రూమ్కి పోయి మళ్ళీ వచ్చాడు, కళ్ళు తుడుచుకుని వచ్చాడు. నాకు ఆన్సర్ రివీల్ అవుతుంటేనే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, పొరలు తిరుగుతున్నాయి. చాలా బాధపడ్డారు పాపం. అందరు కూడా ఆ ఎపిసోడ్ చూసి అందరు కూడా ఖచ్చితంగా 1 crore గెలవాలనే కోరుకురు పాపం. మనం నేనేది గెలిచినని అనుకున్నాను నేను. అంతేగా, అందులో అటెంప్ట్ చేయడం, దానికోసం ప్రయత్నించడమే మేజర్ ఇదండి, అంతే. మన ప్రయత్న లోపం లేకుండా ఉండాలి. చాలా మందితో అంటే నేను అంటే కేవలం మనీ కోసమని కాదు, మనం ఒకటి నమ్ముకున్నప్పుడు మన సిద్ధాంతం కావచ్చు, మన ఎయిమ్ కావచ్చు, పని చేస్తున్నప్పుడు 100% ఆ పని పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. అది ముందే అది కాదేమో అనుకునే కదా మనం వెనక్కి వచ్చేసేది. అది ఉండొద్దు, ప్రయత్నం చేయటం అనేది, డబ్బులు పోతుండొచ్చు, ఒక్కసారి ఇంకేదైనా అవుతుండొచ్చు, కానీ చేయటం అనేది నాకు నా ఫిలాసఫీ అది. అది కొంతమంది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అది 100% నా అదృష్టం ఏంటంటే నా పిల్లలైనా మా మేడమైనా డబ్బు కోసం వెంటాడేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా, అంటే ఆ రోజు ఎవరు కూడా ఒక్క సెకండ్ కూడా బాధపడలేదు. చాలా మంది ఏంటంటే వామ్మో ఇన్ని డబ్బులు పోయినాయి అనే బాధ ఉంటుంది, ఎవరు కూడా. లాస్ట్ వరకు ఫైట్ చేశారు కదా, అదే సంతోషం అనిపిస్తుంది. ఎందుకు చిరంజీవి గారితో ఫోటో తీసుకున్నారు లేదా? ఫోటో ఉందమ్మా, చిరంజీవితో ఫోటో. మా ఫ్యామిలీ అంతా వచ్చింది, మా బ్రదర్ కూడా వచ్చాడు ఆ రోజు. చిరంజీవి గారు చాలా, అంటే వాళ్ళ పాప కూడా 3 రోజులు అక్కడే ఉంది, తను పెద్ద అమ్మాయి కూడా చిరంజీవి గారికి మేకప్ మ్యాన్ ఉంటుండే, తను కూడా అందరూ బాధపడ్డారు పాపం ఆ రోజు. కానీ మనం ఏం చేయలేం కదా, అంటే డబ్బులని కాదు కానీ బాగా ఆడారు సార్, చాలా బాగా ఆడారు. ఆ తర్వాత మా బాబు కూడా జూనియర్ ఎన్టీఆర్తో వెళ్ళాడు. అంటే ఈ జర్నీ అంతా కూడా ఏంటంటే మనకి హార్డ్ వర్క్, దాన్ని మనం ఎలా నాలెడ్జ్ని తీసుకుపోవటము అనే ఉద్దేశం. ప్రతి సందర్భంలో కూడా మనం ఏం చేయగలుగుతాము, మన నాలెడ్జ్ని ఎలా షేర్ చేయగలుగుతాము. మీరు ఇప్పుడు చేస్తారు, దీనివల్ల ఎంతోమంది చూస్తారు కదా, దాని ఇన్స్పిరేషన్ వీడియోస్, మీ వీడియోస్ కూడా చాలా చూస్తుంటాను నేను. ప్రతి సందర్భంలో సివిల్ సర్వెంట్స్ కానీ, ఈ మధ్య నిన్న మొన్న జయరామ్ గారిది ఎంత గొప్పదండి, 2 గంటల వీడియో, అసలు 2 hours. మీరు అసలు జర్నీ చేస్తూనే ఉన్నారు, దాంట్లో మాట్లాడుతూనే ఉన్నారు, అంతసేపు చూసినా అని ఒక ఎక్కడ కానీ బోర్ కొట్టం కానీ అలసిపోవటం కానీ లేదు. అంటే ఒక వ్యక్తి యొక్క ఆయన కష్టం కానీ వాళ్ళ సంస్థ కానీ ఎంత చేస్తుంది, దాన్ని అంత మంచిగా వివరించగలిగేటోళ్ళు ఎవరు ఉంటారు? నేనేమంటా అంటే మీరు ఒక యూనివర్సిటీ, లివింగ్ యూనివర్సిటీ, జస్ట్ లైక్ లివింగ్ యూనివర్సిటీ. అంటే యూనివర్సిటీలు చేయలేని పని కూడా మీరు చేస్తున్నారు. నేను ఇదే మాట మా మిత్రుడు రాజేందర్ రెడ్డి అని చెప్పేసి రైతుబడి, ఆయన కూడా ఫస్ట్లో జర్నీ వదిలిపెట్టేసి ఇట్లనే అంటే వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళిపోయి ఓన్లీ రైతులు, సక్సెస్ అయిన రైతులని ఆయన అందరికి ఇంట్రడ్యూస్ చేస్తారు. అవునవును, నేను చూస్తాను ఆయన వీడియోలో. ఎంత బాగుంటుందండి, అంటే పరిచయం చేయాలి, లైఫ్ లో సక్సెస్ అయిన వాళ్ళని కూడా ప్రపంచానికి పరిచయం చేయాలి కదా. ఇప్పుడు మీరు చూపించే వీడియోస్ సివిల్ సర్వెంట్స్ కానీ డిఫరెంట్ ఫీల్డ్లలో అయ్యారు, అతను ఓన్లీ ఇక క్షేత్రాలకు వెళ్ళి వాళ్ళని చేస్తుంటాడు. నేను అంటే ఆయన్ని నువ్వు అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటా నేను. నిజం అది వాళ్ళు చేయాల్సిన పని. అది యాక్చువల్ యూనివర్సిటీస్ చేయాల్సింది ఏంది, ఫలాలని, సైంటిఫిక్ ఫలాలని అంతా అందించాలి. మీరు కూడా ఏంది, ఎంతమంది మోటివేషన్
ఒక్క వ్యక్తిని ఇంతమందిని పరిచయం చేస్తారు కదా, అలాంటి మీరు వేల మందిని పరిచయం చేస్తున్నారు. అది ఒక కోణం చూసినప్పుడు ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు జాబ్ నుంచి స్కూల్కి వచ్చా చెప్పండి, నాకు అక్కడ నా నాలెడ్జ్ని అది ఉపయోగపడట్లేదు, ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆలోచన వచ్చినప్పుడు ఒక 300 మంది పిల్లల్ని తయారు చేస్తున్నాం. మీరేం కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతున్నారు కదా ఆ వీడియోస్ చూసినప్పుడు. నేను చాలా మంది అంట రిఫరెన్స్ చేస్తా, సివిల్ సర్వీస్ వస్తే ఏం మీరంతా మేమంతా అవసరం లేదు, ఈ వీడియోస్ చూడండి. అయ్యో థ్యాంక్ యూ ఇప్పుడు మేము ఎప్పుడో రాసాము అవుట్డేటెడ్, మేము చెప్పేదానికన్నా కూడా లేటెస్ట్ పిల్లలు చెప్పింది. ఇప్పుడు ఈ నిన్న మన సక్సెస్ అయిన పిల్లలు చెప్పింది ఎంత అది లైవ్లీగా ఉంటుంది, కష్ట సుఖాలు దాంట్లో తెలుస్తాయి. ఇప్పుడు నేను ఎప్పుడో 30 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం రాశాను నేను. ఇప్పుడు నేను చెప్తే కూడా అది ఎట్లుంటుంది, అది వాస్తవానికి కొంచెం దూరం ఉంటుంది. ఇప్పుడు రాసేవాళ్ళు ఇప్పుడు చదివేవాళ్ళు ఉంటాయి కదా, అందుకోసం నేను చాలా మందికి చెబుతాను. అంటే చాలా మంది అడుగుతారు, సార్ మీరు 1 crore దాకా వేరు, మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది, మా పిల్లలు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతారు లేకపోతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతారు, ఎట్లా కావాలంటే నేను చెప్పేంతవరకు చెప్తా. సింపుల్, మీరు ఏం లేదు, ఇంటర్వ్యూస్ వినండి, సక్సెస్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూస్ వినండి, వాళ్ళు ఏ పుస్తకాలు చదివారు కూడా చాలా వరకు వాళ్ళు చెప్తారు, బయట కూడా దొరుకుతున్నాయి వాళ్ళ ఇంటర్వ్యూస్, ఇవి చూడండి చెబుతాను. అంటే అంటే జస్ట్ లైక్ నేను అంటే వేరే మిమ్మల్ని అనడం కోసం అవసరం కూడా అది. పిచ్చి వీడియోలు చాలా ఉన్నాయి అన్ని, కానీ ఇలాంటి వీడియోస్ ఎంత బాగుంటుంది. వ్యూవర్స్ అందరూ అనుకోవచ్చు ఈయన ఎందుకు ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ఈస్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఇంకోటి వాల్యూస్తో కూడుకున్న వ్యక్తే కాదు, ఆయన ఒక వ్యవస్థ అని మాట్లాడతాను నేనైతే. ఒక చిన్న ఆయన జాబ్తో మొదలు పెట్టుకుంటే ఒక ఫెయిల్యూరు ఒక సక్సెస్ స్టోరీ వరకు ఎలా తీసుకెళ్ళగలిగింది అనేది మనందరికీ ఇన్స్పైర్ చేసే విషయం అది. అదొక్కటే కాదు, దీంతో పాటు ఆయన స్కూల్ స్థాపించడం దగ్గర నుంచి ఎవ్రీ మినిట్ ఆయన ఒక మంచి కాజ్ కోసమే వెతుకుతూ వెళ్ళారే తప్ప ఏ రోజున డబ్బు గురించి ఆలోచించలేదు. ఇంకా అంతకు మించి ఈ రోజుల్లో మనం గొప్పగా చెప్పుకునే విషయమే ఉంటుంది. దట్ వాజ్ ఓన్లీ ద పాయింట్ నేను ఆయన్ని ఇన్వైట్ చేయడానికి గల కారణం. వారి మిస్సెస్ కూడా మనతో పాటు ఉన్నారు, మీకు పరిచయం చేస్తాను, ఒక 2 నిమిషాలు ఆగండి సార్. ఈ సందర్భంగా నాకు అనిపించింది, అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, మాకు మంచి కవిత చెప్పండి. చిరంజీవి గారి షోలో ఆ షోకి సందర్భానుసారం మీ నోట్లోంచి వచ్చింది, చాలా స్పాంటేనియస్గా వచ్చింది కాబట్టి ఏదన్నా. అంటే కవితలు నేను సొంతంగా రాయలేదు. ఆయన మరి మేము బుక్స్ చదవడానికి మాకు టైమే సరిపోవట్లేదు, మీరు బుక్స్ చదివారు కాబట్టి మీ నుంచి మేము కూడా నేర్చుకుంటాం అంతే. చాలా సందర్భాలు నేను అంటుంటా, అంటే బాల్యం అనేది ఒక వరం, యవ్వనం ఒక ఛాలెంజ్. బాల్యం వరం, యవ్వనం ఒక ఛాలెంజ్, వృద్ధాప్యం ఒక శాపం లాగా భావిస్తుంటారు జనరల్గా. బాల్యం అనే వరాన్ని చాలామంది మిస్ అవుతుంటారు. ఇప్పుడున్న చైల్డ్హుడ్ డేస్ని మిస్ అవుతుంటారు. నేను స్కూల్ ఎడ్యుకేషన్ చూసిన కాబట్టి యవ్వనం అనేది చూశారు కదా మీరు, ఎలా ఉంటుందో పిల్లలకి. ఇంకా స్ట్రెస్లోకి వచ్చేసారు, ఏందిరా నేను నెక్స్ట్ ఏమైంది, నువ్వు ఇంకేం చేస్తున్నావు, ఇంకా సెటిల్ కాలేదా, ఇలా వాళ్ళకి క్రష్ అయిపోతున్నారు. ఒకప్పుడులా లేదు. వృద్ధాప్యం కూడా చాలా ఒకప్పుడులాగా పేరెంట్స్ ఫ్యామిలీస్ అవేం లేవు, శాపంగానే మారిపోతుంది. జనరల్గా ఏంటంటే ఇలాంటి వాతావరణంలో మనం ఉన్నాం అనమాట. మా కోసం ఏదైనా ఒక చిన్న కవిత చెప్పగలుగుతారా? అంటే 2 ఇష్టము, 2 కూడా శ్రీశ్రీ గారి మా ప్రస్థానంలో. ఒకటి శేషవ గీతి, పిల్లలకు కూడా చెప్తా ఉంటా జనరల్ గా. శ్రీశ్రీ అంత పెద్ద మీకు తెలుసు కదా, విప్లవ కవి. అందుకే నాకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది యాక్చువల్లీ శ్రీశ్రీ గారి రెవల్యూషనరీ ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో మా ప్రస్థానం సివిల్ సర్వీస్ లో సిలబస్ లో ఉంటది ఆ పుస్తకం. దాంట్లో శైశవ గీత అని ఉంటుంది, అంటే పిల్లల కోసమే రాశారన్నమాట. పిల్లల యొక్క ఆనందాన్ని వాళ్ళ దాన్ని వర్ణించాడు. అంటే ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లలారా, చటకి ఎగురుతూ ఎక్కడికెక్కడికి ఎగిరిపోతూ ఆకాశంలో హరివిల్లి విరిస్తే అది మా కోసం అని గెంతులాడే కోనల్లారా పిల్లల్లారా అది మాకే అని చెప్పేసి పిల్లల యొక్క బాల్యాన్ని పిల్లల యొక్క ఆనందాన్ని కూడా వర్ణించాడు. అది చాలా మిస్ప్రైజ్ చేస్తుంది. అది కాకుండా ఇంకో కవిత ఉంటుంది, అది ఒక ప్రేయసి ప్రియుడిలాగా ఉంటుంది. ఆనందం అర్ణవం అయితే అనురాగం అంబరం అయితే, అనురాగపు లోతులు తీస్తాం, ఆనందపు అంచులు చూస్తాం. అంటే ఆ వర్డ్స్ ఆ రైమింగ్స్ అలా కలిసిపోతుంటాయి అనమాట, కలిసిపోతూ. శ్రీశ్రీలో ఈ కోణం కూడా బాల్యాన్ని పిల్లల్ని ఎలా వర్ణిస్తారో, ఒక ప్రేమని కూడా విప్లవ కవిత వీటి మధ్యలో జయబేరి వీటన్నిటి మధ్యలో కూడా వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి, అమాయకుల కోసం వాళ్ళు బలైపోతున్న వాళ్ళ కోసం ఎటువంటి వస్తుందని చెప్పేసి వివరిస్తూ చెప్పినట్టు శ్రీశ్రీ ఇలాంటి బాల్యాన్ని అదేవిధంగా ఈ 2 కవితలు చాలా ఇన్స్పైర్ అనిపిస్తాయి. 2 చదివినప్పుడు. ఇప్పుడు మీరు కవిత చెప్పకపోయినా మాకు అర్థమైంది, మీరు అందులో డెప్త్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి దట్స్ ఫైన్, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. మాధవి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీది లవ్ మ్యారేజా? లేదండి, అరేంజ్డ్ మ్యారేజే. కానీ అందరు లవ్ మ్యారేజ్ అనుకుంటారు, లవ్ మ్యారేజ్ రాని మారిపోయింది. సో అరేంజ్డ్ మ్యారేజ్ అయితే? అరేంజ్డ్ మ్యారేజ్. మాకు మ్యారేజ్ సెటిల్ అయిన దగ్గర నుంచి అంటే పెళ్లి అయ్యే వరకు 25 days ఉంది. ఆ గ్యాప్ లో మేము ప్రేమికులుగా మారిపోయినాం. ఓకే, రైట్.
కానీ ఆయన ఒకవైపు జాబ్ చేస్తూనే స్కూల్ అనేది స్టార్ట్ చేశారు. ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? అంటే 2 పడవల్లో కాళ్ళు వేయడం కరెక్ట్ కాదనిపించిందా, లేకపోతే మేము ఉన్నామండి ఏం పర్లేదు సపోర్ట్ చేస్తామని అన్నారా? ఏమన్నారు మీరు? తను ఈ స్థితికి రావడానికి తను చాలా కష్టపడ్డారండి. తన ఆలోచనలు తన దగ్గర ఆగిపోవద్దు, నలుగురికి ఉపయోగపడాలనే ఆలోచనలు ఉన్నారు. తన ఆలోచనలు నాకు చాలా నచ్చినాయి. అంటే మనం ఎంకరేజ్ చేస్తే ఆయన ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు అనే ఆలోచనతోటి తను ఎక్కడికి రమ్మంటే అక్కడికి బ్యాగ్ సర్దేసుకొని వచ్చేసాను నేను. ఎంత నమ్మకం ఉండాలా కదా. అంతే కదండి. హస్బెండ్ అనే ఆ వ్యక్తి మీద ఎంత నమ్మకం లేకపోతే ఆయన చెప్పినట్టు మీరు ఫాలో అవుతారు. అంటే తనని నేను చూస్తూ ఉన్నా కదండి. అంటే అతన్ని గురించి చెప్పాలంటే చాలా ఉంది, చెప్పమంటే చెప్తాను. చెప్పండి తప్పకుండా, అందుకే మిమ్మల్ని పిలిచిన కారణం కూడా. తనలో ఉన్న గుడ్ క్వాలిటీసే తన సక్సెస్ కారణం, తన విజయ రహస్యాలు. అందులో చెప్పాలంటే తను టైంకి చాలా విలువిస్తారు, డబ్బు కంటే కూడా కాలానికి ఎక్కువ విలువిస్తారు. నెక్స్ట్ థింకింగ్, తన పాజిటివ్ థింకింగ్ చాలా బ్రాడ్ మైండెడ్. అంటే ఏది జరిగినా మన మంచికే, ఎవరేమనుకున్నా మనకు పర్వాలేదు. నెక్స్ట్ హార్డ్ వర్క్, ఎంత కష్టపడే తత్వం అంటే ఒక పని అనుకుంటే అది అయ్యే వరకు నిద్రపోరు. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ, చాలా బాధ్యతగా ఉంటారు. అది ఇల్లు కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, తను ప్రతిదానికి న్యాయం చేస్తారు. తపన, తను ఇప్పటికీ నిత్య విద్యార్థి, ప్రతిదీ నేర్చుకోవాలనే తపన ఉంటుంది, కొత్తగా ఆలోచిస్తారు. తను నేర్చుకున్నది నలుగురికి పంచాలనే ఆలోచనలో ఉంటారు. ఇవన్నీ కూడా తన దగ్గర ఉన్న గుడ్ క్వాలిటీస్. తన సక్సెస్కి మాత్రం అవే కారణం. కాకుంటే అతని సక్సెస్కి మనం చేసిన సహకారం ఏంటంటే అతన్ని మనం నమ్మడం, ఆ నమ్మకం మనం కలిగించడం, ఆయన్ని మనం నమ్మడం. చిరంజీవి గారి షో అప్పుడు మిమ్మల్ని ఏమి అడిగారు? తన ఆనందమే మీ ఆనందం అని అన్నారు కదా, ఎందుకని చాలా మంది భర్త భార్య, నా భార్య అంటే నాకు ప్రేమ, నా భర్త అంటే నాకు ఇష్టం అని చెప్తారు. కానీ అసలు ప్రేమ అంటే ఏంటిదండి? అవతల వ్యక్తిని ఇష్టపడడమే ప్రేమ కాదు. అవతల వ్యక్తి ఇష్టాలని ఇష్టపడాలి, వాళ్ళ ఆలోచనలని ఇష్టపడాలి, వాళ్ళ అభిరుచులను ఇష్టపడాలి, వాళ్ళ ఆశయాలని ఇష్టపడాలి, టోటల్గా వాళ్ళ బలాలని బలహీనతల్ని అన్నిటిని ఇష్టపడాలి. అలా ఇష్టపడినప్పుడు ఆ వ్యక్తి అతని కంటే ఎక్కువ మనల్ని ఇష్టపడతాడు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు అతను ఆనందంగా ఉంటాడు. అతను ఆనందంగా ఉందంటే మనల్ని ఆనందంగా ఉంచుతారు. కరెక్ట్. అతని ఆనందమే మన ఆనందం కదా. ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారండి? బాబు బీఈడి కంప్లీట్ అయిందండి, పాప వచ్చి బీ డిజైనింగ్ 3rd ఇయర్ చేస్తుంది. మీ స్కూల్ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఎలాంటి వాళ్ళు మీ స్కూల్కి అప్లై చేసుకోవచ్చు అని అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మా స్కూల్ ఉద్దేశం సారు చెప్పే ఉంటారు, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒత్తిడి లేని విద్యను అందించడం. విద్య అంటే తరగతి గదికి పరిమితం కాదు, తరగతికి అవతల నేర్చుకోవడానికి బయట చాలా ఉందనేది. అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు? చేసుకోవచ్చండి. 2024కి అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయాయండి? లేదు, మనకి జనవరిలో స్టార్ట్ అవుతాయండి. జనవరిలో స్టార్ట్ అవుతాయి. జనరల్గా ఒక టెస్ట్ ఉంటుందండి, పిల్లల టాలెంట్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ పిల్లల వాడికి స్కూల్ నచ్చాలి, మన సిస్టమ్ వాళ్ళకి నచ్చితే బెటరు. మనకు కూడా అంటే పేరెంట్స్ సైకాలజీ నచ్చాలి. మనకి రొటీన్ స్కూల్ లాగా ఐఐటి ఇలాంటిదని కాదు కదా. మనకు మన ఎడ్యుకేషన్కి సంబంధించినంత కోకరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి యాక్టివిటీస్ జరుగుతుంటాయి. బయట స్కూల్ ఏంటంటే ఉదయం 7 o'clock స్టార్ట్ అయితే నైట్ వరకు కూడా ఆ ఎడ్యుకేషన్ తప్పితే వేరే ఏవి ఉండదు. కాబట్టి మనకేంటంటే పేరెంట్స్ సైకాలజీ నచ్చాలి. కరెక్ట్. వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లల్ని చదివించాలనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సరే, ఇది జాన్ ఇప్పుడు మనం ఫస్ట్ వీక్ అయిపోతుంది. సో ఎప్పటి వరకు అప్లై చేసుకునే? మనకి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి మార్చి వరకు చేసుకుంటాను. ఎక్కడి నుంచి అంటే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉందండి? మనకి నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఉంది. అంటే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అండి? అవును. ఎందుకంటే ఇవాళ రేపట్లో మన తెలుగు మీడియం ఒకటి సరిపోవట్లేదు కదా. రైట్. సో ఇప్పుడు పర్టికులర్గా మీ అంటే హాస్టల్ ఫెసిలిటీ ఏం లేదు? ఉందండి, హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అదే క్యాంపస్లో? అదే క్యాంపస్లో ఉంది. మేము కూడా స్కూల్లో పైననే ఉంటాము, హాస్టల్లోనే ఒక 2 రూమ్స్లో ఉంటాము మేము. దట్స్ రియల్లీ నైస్. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందని మీకు కూడా ప్రత్యక్షంగా తెలుస్తుంది. రైట్. ఏమైనప్పటికీ ఆయన అనుకున్న దానికి మీరందరి సహాయ సహకారాలు అందించడం, సక్సెస్ఫుల్గా ఒక లైఫ్ని మీ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చేయడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ రమాదేవి గారు.